మైనంపల్లి హనుమంతరావు స్టేట్ వైడ్ గా మినిస్టర్ రేంజ్ ఉన్న వ్యక్తి. అలాంటి ఫిగర్ తో ఢీకొంటున్నాడు సిద్దిపేట్ చక్రధర్ గౌడ్. అప్కమింగ్ మినిస్టర్ అంటారు కదా, ఎవడు? మైనంపల్లి రోహిత్ బాబు. ఎమ్మెల్యేకి ఎక్కువ ఏం చూసిస్తారు? రేపు నీ పిల్లని నీ అమ్మని కూడా ఇంకొకరితో తిట్టిపిస్తాడు. అరే నీకు ఏమైనా సెన్స్ ఉందా? మీరు అన్నం తింటురా, ఏమైనా పెండ తింటురా? ఇంత ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ నడి చెప్పుతో కొట్టాలి దొంగన కొడుకు. ఆడవాళ్ళని తిడుతున్నారు రాస్కల్స్. ఎవడెవడు తిట్టిండో మొత్తం లీగల్ గా నోటీసులు పంపిస్తున్నా. ఇంకొకరికైనా నేను రెడీగా ఉంటా. నీకు నా బలం తెలియదు. ఇంకా నీ లెక్క కార్లల్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ తమాషాలు చేయాలి. నేను జైలు పోతే కూడా మైనంపల్లి రోహిత్ యువసేన అన్నట. మీరేం యువసేనరా? మైనంపల్లి బ్రోకర్ సేన అని పెట్టుకోరు. మైనంపల్లికి సపోర్ట్గా ఉంటారు రేవంత్ రెడ్డి కూడా. మీరేం పట్టించుకుంటాడు? ఆపడం కొంతమందిని ఇవాళ చక్ర గారు చెప్తుండు, మీ ఛానల్లో ఇది కరెక్ట్ కట్ చేసి ప్రజెంట్ చేస్తే మార్వాడీలకు ఇక్కడ థ్రెట్టే లేదు. ఇవాళ మార్వాడీలు రాష్ట్రాన్ని శాసించే స్థితిలో ఉన్నారు. చూడండి, ఒక్కొక్కటి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. మన తెలంగాణలో చక్రధర్ గౌడ్కి ఎంత ఇచ్చారు అంటారు? మీ టార్గెట్ ఎవరు? మైనంపల్లి హనుమంతరావా, హరీష్ రావా? నాకు ఎవ్వరు కాదు. నేను పోతున్నప్పుడు నాకు తగిలిన ఆయనకు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి నాతో పెట్టుకుంటే అప్పుడు ఉంటుంది ఆయన. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు ఒక కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ మన స్టూడియోలో జరగబోతుంది. మైనంపల్లి హనుమంతరావు స్టేట్ వైడ్ గా మినిస్టర్ రేంజ్ ఉన్న వ్యక్తి. అలాంటి ఫిగర్ తో ఢీకొంటున్నాడు సిద్దిపేట్ చక్రధర్ గౌడ్. మన స్టూడియోలో ఉన్నాడు, మాట్లాడదాం. నమస్తే అండి. చక్రధర్ గౌడ్ గారు, మీరు మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తితో పెట్టుకున్నారు. డైరెక్ట్ గా నేరుగా నా ముందు ఆ మాట అంటే పళ్ళు రాలగొడతా అని చెప్పి మాట్లాడినారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినారు. సో ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఫస్ట్ ఒక లైన్ లో ఏమన్నారంటే, మినిస్టర్ రేంజ్ క్యాండిడేట్ ని ఎదుర్కొంటారు. స్టేట్ లో సెకండ్ సీఎం అని పిలిచినంతో ఎదుర్కొన్నా. వాళ్ళ గవర్నమెంట్ లా హరీష్ రావు అంతటి ఉందే ఎదుర్కొన్నా. మన పోరాటంలో నిజాయితీ ఉండి పేపర్ ఎవిడెన్స్ ఉంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు. చట్టం, రాజ్యాంగం ఇచ్చిన ఈ 2 ధైర్యాలు చాలు మనకి. ఆయన దగ్గర 100ల మంది ఉంటే ఏంటండి, వేరే మంది ఉంటే ఎవడున్నా ఏం చేయడానికి లేదు. అండ్ మైనంపల్లిని ఎదుర్కొంటురు ఏంది అంటే, ఎవడు ఎదుర్కోలే కాబట్టి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఇదే పని ఒక 20 ఏళ్ల కింద చేసి ఉంటే అసలు మైనంపల్లి అనేటోడు రోడ్డు మీద కనిపించకపోదు. ఆయనని హైలైట్ చేయకండి ఇక్కడ. ఆయన అందరి లెక్క నేను ఓడిపోయినది కదా, ఆయన కూడా ఓడిపోయిన క్యాండిడేట్, అంతే. ఆయనని హైలైట్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ముఖ్యంగా సిద్దిపేటలో అందరూ ఏమనుకున్నారు? చక్రధర్ గౌడ్ మైనంపల్లి హనుమంతరావుతో అంటే ఆయనతో కలిసిండు, హరీష్ రావుని ఓడిస్తాడు, ఆయన పని యుద్ధం ప్రకటిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే ఆ సొంత పార్టీలోనే ఒక కాక చిచ్చురేగింది. మీరు ఆయన ఇద్దరి మధ్యలో వివాదం, మీరు రాజీనామా చేసినారు. అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది మీకు మైనంపల్లికి? ఇప్పుడు ఒక కాజ్ కోసం వెళ్తున్నాం మనం. ఒక కాజ్ కోసం వెళ్తున్నప్పుడు ఆ కాజ్కి సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకుంటాం, కానీ వాడి లోపల ఏ ఇంటెన్షన్ ఉందని మనం చూడం. అది ఇంటెన్షన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే, మనం ట్రావెల్ చేస్తూ నడుస్తున్నప్పుడు మన వ్యూస్ ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో అక్కడ శత్రువు పైన నువ్వు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అనే దాన్ని బట్టి, నువ్వు ఎలాంటి యాక్షన్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి వీడు నిజాయితీ పోడు కాదు అని తెలుస్తుంది. ఈ హనుమంతరావు ఎలాంటి వాడు అంటే, నేను అద్భుతంగా ఒక హరీష్ రావుని కట్టడి చేసే ప్రయత్నం చేయగానే దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేస్తాడు. ఎందుకు? వాళ్ళ ఒకటా వాట్ ఎవర్ నాకు తెలియదు. నిర్వీర్యం ఎవడు చేస్తాడు? ఇవాళ సిద్దిపేట వచ్చాడు, నీకు సింపుల్ గా చెప్తా, నేను ఒక వీడియో కూడా పంపిస్తా. ఇప్పుడు పంపించచ్చు, కాంగ్రెస్ లేదు కాబట్టి ఇప్పుడు పంపిస్తా. బీజేపీలో నేను అక్కడ జాయిన్ అయ్యి వచ్చినప్పుడు ఒక పెద్ద ర్యాలీ స్వచ్ఛందంగా తీసారు. ఈయన లెక్క అడ్డ మీద కూలీలు కాలంతా 4500 మంది దాకా వచ్చారు. 5000 మంది దాకా
హరీష్ రావు ఇంటి ముందరలకి వెళ్ళిపోతే పోలీసులు గేట్ల కాడ సెక్యూరిటీ ఉన్నారు, ఎక్కడ దాడి జరుగుతుంది. ఓకే, ఈయన కూడా వచ్చిండు. ఎవరు వీళ్ళ బుడ్డర్ ఖాన్ గారిని పట్టుకొని రోహిత్ ని పట్టుకొని వచ్చిండు. ముందుకంటారు కార్లు వెనకంటారు. కొడితే బార్కెట్ ఎగిరి పీకాలే. నువ్వు అంత మొగోని సిపాయి అయితే హరీష్ రావు పీకేది ఉంటే గుద్దుతే బార్కెట్ ఎగిరి పీకాలే. సారీ సార్ ప్లీజ్ సార్ అని పోలీసు వాళ్ళు అడిగిరాట. వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని ఎక్కడ కొన్ని సానికోపలు ఉంటాయి, ఏంటంటే కొన్ని ఇల్లులు ఉంటాయి, ప్రాస్టిట్యూషన్ హౌసెస్ ఉంటాయి. ఓకే, ఆ గల్లీలోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడుది? మొన్న లాస్ట్ టైం హరీష్ రావుది కేసీఆర్ ది ఫోటో చింపారు అని ఒక గొడవ జరిగింది. రైట్, అది కూడా చింపినంత దొంగనాముడు అంత జోకర్ గాళ్ళు. యాక్చువల్ గా అది నేను చట్ట ప్రకారం కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కొండ సురేఖ గారికి ఇచ్చాను. అది తీసేయాలంటే ప్రెషర్ వచ్చింది. ఆ ప్రెషర్ వస్తే ఖచ్చితంగా ఆర్డీఓ సరే తీసేయాలి, ఇది మీ ఇల్లు కాదు, ఇది గవర్నమెంట్ బంగ్లా అంటే హరీష్ రావు చక్రధర్ గారి వల్ల తీసేస్తే నాకు గలీజ్ అవుతుంది అని కాంగ్రెస్ వాళ్ళకి ఉంటారు కదా కొంతమంది, చింపుకోండిరా హీరో అయిపోండి అంటే వాళ్ళు చింపుకొని హీరోలు అయిపోయారు. మీ పేరు రావద్దా? నా పేరు రావద్దు. ఏదైతే నా ఇంటెన్షన్ నా జీతగాలు చేసిరు అనుకున్నా. రైట్, ఏదో ఒకటి నా లక్ష్యం ఏంది, అది నేను తీసినా ఒకటే, ఎవడన్నా వచ్చి తీసినా ఒకటే, నా కాన్సెప్ట్ అక్కడికి వెళ్ళి తీయాలి. తీసిరు. ఆ రోజు దీన్ని యూజ్ చేసుకుందామని ఈయన ఎక్కడ పచ్చగుంటే అక్కడ వాళ్తాడు. మైనంపల్లి హనుమంతరావు వచ్చిండు. మరి ముందుకెళ్ళి హరీష్ రావు ఇంటి ముందడుగు వెళ్ళి తొడగొట్టాలి కదా. ఎవడో ఫోన్ చేసినట్టు వెనకకెళ్ళి అంటే వెనకకెళ్ళి వీళ్ళ రోజు వచ్చుంటే వీళ్ళు ఈ పంత వాళ్ళు. హరీష్ రావు తక్కువడు కాదు, వాళ్ళు రాడ్స్ అంతా గట్టిగా పెట్టుకునే ఉన్నారు. హరీష్ రావు ఎస్, ఆ రోజు వాళ్ళు బందోబస్తు ఉన్నారు. పైకి సామాన్యంగా ఉంటాడు ఎవరు? హరీష్ రావు. అరే ఎవడైనా పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. ఆయన కాన్స్టిట్యున్సీకి వచ్చి ఆయనకు జులుం చేస్తా అంటే ఈయన ఎవడండి? ఇప్పుడు చక్రధర్ గారు హరీష్ రావు అంటే వీఆర్ ఇంటూ సేమ్ కాన్స్టిట్యున్సీ, మేము కొట్లాడతాం. ఈయన మల్కాజ్గిరి ఉన్నదాన్ని చూసుకో శాతగాక లేదని ఎంట పడ్డట్టు ఈయనకి ఎందుకండి ఇవన్నీ? ఈ ఏజ్ లో అవసరమా ఎక్స్పెరిమెంట్లు? ఏజ్ అంటే ఆయన బలంగానే ఉండదు కదా, యాక్టివ్ బలంగా కనిపిస్తే అయిపోతుందా? ఇప్పుడు షటిల్ ఎగరెగిరి ఉరికి కొట్టి బ్యాట్ పట్టుకొని మొన్న ఆడిండు చూడలేదా? హరీష్ రావు లెక్క 6 కొడతా అనుకున్నాడు, స్లిప్ అయ్యి పడి ఇజ్జత్ తీసుకున్నాడు. హరీష్ రావు లెక్క 6 కొడదామని తిరిగిండు సేమ్. మరి బాల్ అందాలి కదా ఆయనకి, కంటికి ఆనలేదు. అది కొద్దిగా చూసుకోవాలి. ఈసారి మల్కాజ్గిరి మీద ఫోకస్ చేస్తున్నా, నెక్స్ట్ టైం సిద్దిపేట పైన ఫోకస్ ఉంటుందని చెప్పిండు ఆయన. వాడు 50,000 తోటి పోయిండు మెజారిటీ, సార్ డిపాజిట్ కూడా రాదు. ఈయన నమ్మినోనికి అవ్వడానికి సిద్దిపేట వాళ్ళకి ఒక విషయం చెప్తా, ఈయన నమ్ముకొని ఎవడెవడైతే బహుజన బిడ్డలకు చెప్తా, మిగతా వాళ్ళు నాకెందుకు కానీ, ఎవడెవడైతే పదవులు వస్తాయి, మార్కెట్ కమిటీలు వస్తాయి, అరే బాబు అది గుంజుకునే బాపత్రా, ఇచ్చే బాపతి కాదు. ఆ హుండిలా పౌడే ఉండిలో చేయి పెట్టలేవు నువ్వు, నీ అయ్యే తరం కాదు. ఆయన ఏదో ఆశ చూపి చాటలో తౌడు పోసి కుక్కలకు లొల్లి పెట్టినట్టు ఒక్క మార్కెట్ కమిటీ 10 మందికి ఇస్తా అంటాడు. ఈ 10 మంది ఈయనకి ఏంది, ఇంటి ముందు ఎప్పుడు వీధి కుక్కలకే కనిపించాలి అందరూ. బహుజన బిడ్డలు ఇవాళ ఈయన వేసే ఒక రాక్షస క్రీడకి చాలా మంది బలైపోతున్నారు. చాలా మంది ఆయన అవసరానికి తిప్పుకుంటుండు. ఆ పదవి రాదురా భయ్, నేను చెప్తున్నా కదా, నాకు తెలుసు ఇంటర్నల్ గా. ఈయన చెప్తే అయ్యేది లేదు, పోయేది లేదు. ఈ బహుజన బిడ్డలు కళ్ళు తెరిచి ఆయన గేట్కి వెళ్ళి కదిలితే 10 మంది ఉన్నారు ఈయన ఇంటి ముందట, 10 మంది. ఇది వెరీ స్టార్టింగ్ కాన్వాయ్లో వస్తారు కదా, ఎప్పుడు చూసినా. ఎంత కావాలి? ఒక 1000 మందిని పెడదామా మీ ఆఫీస్ ముందట? కాన్వాయ్ పెడదాం. అందరు డబ్బులకే పిలిపిస్తారంటారు మైనంపల్లి? ఖచ్చితంగా. అవి కూడా ఆయన కార్లా అండి. పాప మొన్నటిదాకా మన నరసారెడ్డి ఉండే, ఆయన కాంగ్రెస్ ఆయన 50 కార్లు అంటాడు, ఇక్కడ 50 అన్ని అడకొచ్చి. నేను 50-100 మాట్లాడా కానీ ఒక 10 కార్లు అయితే ఆయన ఎంబడి ఉంటాయి కదా. అరే 10 కార్లు నాతో ఉంటాయి, 4 కార్లు ఆయన నా సొంత కార్లు. ఆయన ఏ రోజు ఉండయి, మంది డబ్బే. మంది అనేటోళ్ళు లేకపోతే నేను ఎవరు దేకాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వ్యవహారం అంతా ప్రజల మీదకెళ్ళి బతికేస్తుండే, ప్రజల మీదనే బతికేస్తుండే. ఈయన సొంతంగా పెద్ద త్యాగాలు చేసి అదేదో ఫౌండేషన్ పెట్టినా అంటాడు. ఆ సేవలు ఏం చేసిండో, ఇంత ఒక 4 క్వింటాల బియ్యం పంచిండో లేదో కానీ షోలు ఎక్కువ, పని తక్కువ. నేను చేసిన సేవ తెలుసా? తీద్దాం రండి, మీకు ఎన్ని కావాలంటే మీకు యాస్టకు వస్తుంది మీ కెమెరాకి. మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి కాంగ్రెస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి ఆధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ లో మన పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయిండు. సో ఆయనకి ఎట్లుంది కనెక్షన్? ఇద్దరు ఓడిపోయింది వాళ్ళే. సన్నాసులు రాసుకుంటే బూడిదరాలినట్టు ఈయన దగ్గర అంటే ఆడు నేర్చుకుంటాడట.
ఆ ఇన్ఛార్జ్ ఈయన దగ్గర నేర్చుకుంటాడట. ఏవి కబ్జాలా, బంధించి చంపుడా, ఏం నేర్చుకుంటాం? ఆయనకే 50,000 మైనస్ ఇచ్చిర్రా బాబు. 4 సార్లు ఎమ్మెల్యే చేసినాను మూలకు పెట్టిరు. నువ్వే నేర్చుకుంటావు. నీకు ఇచ్చిన టాస్క్ చేతగాక ఒక కబ్జాకోరుని తీసుకొచ్చి సిద్దిపేటలో మార్కెటింగ్ చేస్తున్నావు. ఆ మార్కెటింగ్ చేసే క్రమంలో సమాజంలో గుడ్డోళ్ళు ఉండరండి అంతా. నా లెక్క కొంతమంది ఉంటారు, రెవల్యూషనరీ ఉంటారు. నువ్వు ఎవడివి నా ఊరికి రావడానికి? నువ్వు ఎవరివి? అసలు బీఆర్ఎస్ వాళ్ళని అనాలి. బీఆర్ఎస్ వాళ్ళకి చేత కాదు, కానీ అప్పుడే మైనంపల్లి మీద వీడు తమాషా చేసినప్పుడే, మైనంపల్లి హరీష్ రావు మీద తమాషా చేసినప్పుడే అందుకునేది. నీ కాన్స్టిట్యున్సీ కాదు, నువ్వు ఆడికెళ్ళి వచ్చి పీకేదేంది అని అడిగేది. భయపడ్డారు అప్పుడు. అది నాకు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకా మీదట నేను ఆలోచించి సరే చక్రధర్ హరీష్ రావు సవాల్ చేయొచ్చు, మేమంతా కూడా కాన్స్టిట్యున్సీ కదా. ఆయన 25 ఏళ్ళుగా కాన్స్టిట్యున్సీలు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రశ్నించే అధికారం నాకు ఉంది, ఎందుకంటే నేను లోకల్ పర్సన్. ఈయనవాడండి. నువ్వు పోయి మెదక్లో ప్రశ్నించు, నీ కొడుకుని ప్రశ్నించు, ఏం చేస్తున్నావు రా బాబు, ఏం పరిపాలన చేస్తున్నావు, సర్వనాశనం చేస్తున్నావు, బీఆర్ఎస్ కోడ్ బ్యాంక్ పెంచుతున్నావు, బీజేపీ కోడ్ బ్యాంక్ పెంచుతున్నావు అని. వాళ్ళ కొడుకు చూస్తే 27 ఏళ్ళు ఉంటాడో లేదో కానీ ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎంత అహంకారం ఈ ఏజ్లా. బిడ్డ మంచి మంచి వాళ్ళు తుడుస్క పేరు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చూడండి, అట్లా అట్లా చరిష్మా ఉండాలి. మీ నాయన దానికంటే నువ్వు 10 మెట్లు ఎక్కువనే ఉన్నావు. మీ నాయనది అయిపోయిన తర్వాత సినిమా నువ్వు హాఫ్ డేలో నీ టికెట్ చింపిస్తారు. ఎంత ఓపిక ఉండాలి తెలుసా అండి నాయకులు అంటే. అప్కమింగ్ మినిస్టర్ అంటారు కదా ఎవడు, రోహిత్ బాబు. ఎమ్మెల్యేకి ఎక్కువ ఏం చూసిస్తారు. ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఆయన ఫోన్లో చేస్తున్నాడు. ఫోన్లో చేసి వీని మీద కేసు చేయవా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే బిడ్డ, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, నీకంటే నీ వయసు కంటే డబల్ ఉన్న వాళ్ళతో కొట్లాడినాం మేము. సిద్దిపేట మరి సిద్దిపేట కేసీఆర్ పుట్టిన గడ్డ, కేసీఆర్ నడిపించిన వ్యవహారం ఉంటుంది. అంత ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. మీలాంటి జోకర్ గాలని బ్రోకర్ గాలని ఏరి పారేస్తాం. మేము మల్కాజ్గిరి అంత మంచోళ్ళం కాదు, ఆల్వాళ్ళకి క్షమించేటోళ్ళం కాదు, మల్కాజ్గిరి పేదకోళ్ళంతా సౌమ్యంగా ఉండం. ఎప్పటిదప్పుడే తీసి ప్యాక్ చేసి పెడతాం. ఈ తమాషాలు మా దగ్గర నడివే అన్న. మీరు మల్కాజ్గిరి వాళ్ళు అంటే కొంచెం పోనీతి అని ఏదో క్షమించేసిర్రు. మొన్నగా కార్ కాన్వాయ్ వేసుకొచ్చినప్పుడే అటు ఇటు ప్యాక్ చేసి అయిపోయేది, మళ్ళీ వచ్చే పరిస్థితి లేకుండే. అప్పుడప్పుడు క్షమాగుణం కూడా మంచిది కాదన్న, అదే చెప్తున్నా. ఎట్లా చూస్తారు మన మల్కాజ్గిరిలో జరిగిన ఇష్యూ పైన ఎట్లా చూస్తారు డి అంటే డి? మల్కాజ్గిరి వాళ్ళు మంచితనమే ఇవాళ వాళ్ళ బట్టలు మిగిలినాయి పెయి మీద. లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని బట్టలు చింపి కొట్టిరనే న్యూస్ వచ్చింది. ఎందుకో ప్రజలు పోతి అని ఊరుకుంటే అది వాళ్ళ చాతగాంతనం కాదు. 2వ అటెంప్ట్కి అట్లా వెళ్ళకండి, బొంద పెడతారు పబ్లిక్. మొన్ననే కొంచెం ఇంకో అర్ధగంట ఉన్న వీళ్ళ బట్టలు చింపి కొట్టేటోళ్ళు పబ్లిక్. అక్కడ చాలా వీళ్ళ పైన వ్యతిరేకత నేను కనుక్కున్నా. అసలు వాట్ ఈజ్ మైనంపల్లి హనుమంతరావు అని ఎవరో కనుక్కోలేదు ఈ రోజు, మొన్న కనుక్కుంటే ఎంత చండాలమైన చరిత్ర అది. 2014 కంటే 13 వరకు కిరాయిల మీద బతికిండట. 1,50,000 2 లక్షలు కిరాయి వచ్చేదట. ఎవరు? మైనంపల్లి హనుమంతరావు. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ కోట్లు సంపాదించాడు. సరే సంపాదించడం అంటే మా ఊర్లో మస్తు మంది సంపాదిస్తున్నారు, పెద్ద విషయం కాదు. అంతకంటే పైసలు ఏం లేవు నా దగ్గర మంచి మంచి వైశ్యులు ఉన్నారు. వాళ్ళంతా నిజాయితీగా సంపాదించారు, ఏ లెక్క కాదు. ఇలా స్టోరీ చూస్తే అంతా చండాలమే ఉన్నది. మొత్తం స్కాములు, ఫ్రాడ్లు. ఇదే డెమోక్రసీ గురించి మాట్లాడితే ఫేక్ ప్రామిసెస్ చేస్తుంటాడు. నిన్న ఈయన చరిత్ర మొత్తం తెలుసుకున్నాను నేను. మా లీగల్గా పోతే నేను అతి క్లోజ్ చేసి పారేయచ్చింది. ఈయన చేసిన దుశ్చర్య అప్పుడెప్పుడో 1996లో రవి గౌడ్ అని ఒక బీజేపీ క్యాండిడేట్ని, బీజేవైఎం కావచ్చు, ఆ క్యాండిడేట్ని చంపిన వ్యక్తాడు 94, 96 గుర్తు పెట్టుకోవాలి. మైనంపల్లి హనుమంతరావు కానీ ఆ కింద ఉండేటోళ్ళు కానీ రవి గౌడ్ అంతా ఈజీగా చక్రధర్ గౌడ్ ఏడ దొరకడు. అప్పుడు గౌడ్ సాబ్ని చంపినావు కాబట్టి నీ పాపం చక్రధర్ గౌడ్ రూపంలో వచ్చింది. నువ్వు జర ఈ తమాషాలు బంద్ చేయాలి. బహుజనులను నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా యాదవ సామాజిక వర్గాన్ని, ఈ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని, ఈ గౌడ సామాజిక వర్గాన్ని నువ్వు తిట్టుకుంటూ హేళన చేస్తూ దాంట్లోనే కొంతమంది అమ్ముడు పోయిన వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకొని ఈ తమాషాలు చాలా వరకు బంద్ చేయాలి. నీ ఇది ఆల్రెడీ కాన్సన్ట్రేట్ చేసినాం. నువ్వేదో SC ST కేసులు పెట్టిస్తా,
బొచ్చు పెట్టిస్తా అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోయి నీ ఆటలు కట్టిస్తాం. అండ్ దళిత బహుజన సోదరులు ఇలాంటి దొరల కింద ఎట్టి చాకరీ చేయకండి. సరే ఆ దొర మంచోడైతే మనం చేసిన ఒక పద్ధతి ఉంది, తప్పనట్లే. కానీ ఆయన చరిత్ర చూసుకోండి, ఎవడు కొంచెం షైన్ అవుతుంటే వాడిని తీసుకొచ్చి కింద పెట్టుకొని తర్వాత జోకర్ గాలని చేస్తాడు. ఈయన దగ్గర కుక్క తిట్లు పడి 10 రూపాయలు తినే బదులు బయటికి ఏ లీడర్ దగ్గర చేసుకున్న విలువ దక్కుతుందండి. ఓకే, అంత చండాలమైన వ్యక్తిత్వం. అతని చుట్టూ ఒక నెగటివిటీ తిరుగుతుంది. దాంట్లో ఆయన వల్ల ఏడ్చిన కుటుంబాల ఉసురు మనందరికీ తగులుతాయి. కానీ చాలా వరకు చూసినప్పటికీ ఆయన ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏదైనా కార్యకర్తలకు ఏదైనా అయినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినా పిల్లల ఫీజు అన్నా 50,000 1,00,000 రూపాయలు ఇచ్చిండు చాలా మంది కార్యకర్తలని స్వయంగా విన్నా, తీసుకున్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మన కూడా ఫిష్ వెంకట చనిపోతే వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలకు అండగా ఆదుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కదా. ఇది దీనికి ఏం చెప్తారు? ఒక్కటి 50,000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా దీని తాతిచ్చినా మరి నేను ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆయన చేసి తక్కువ, ఈ షోలు ఎక్కువ ఉంటాయండి. కార్యకర్తలు అయినా పట్టించుకున్నది లేదు, పీకింది లేదు. ఈయన కూడా కార్యకర్తలు కూడా నమ్మింది లేదు. 4 రోజులు తిరుగుతుంది, ఏందో తెలిసిపోతుంది. ఈయన దగ్గరికి నెల రోజులు వచ్చేవాడు తర్వాత సార్ రాడు. అండ్ ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే వాడికి సమాజం పైన స్పృహ అసలే ఉండదు వచ్చినవాడికి. ఇలా ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఎస్సీలు కానీ మా బీసీలు గౌడులు ఎవరైనా కానీ చక్రధర పట్టుకొని అమ్మ నీ భార్య అని ఆయన చెప్పిండని తిడుతున్నారు ఇప్పటికి. నా తల్లి నీ భార్య అని ఆయన చెప్పిండని. అరే మీకు నా సిగ్గుందారా? నీ అమ్మ లేదా? నీ పెళ్ళాన్ని లేదా? రేపు నీ పెళ్ళాన్ని నీ అమ్మని కూడా ఇంకొకరితో తిట్టిపిస్తాడు. అరే నీకు ఏమైనా సెన్స్ ఉందారా? మీరు అన్నం తింటురా, ఏమైనా పెండ తింటురా? వాడు నువ్వోవనివి ఎవరిని తిడుతురు? మీరు సమాజంలో బతకడానికి మీకు హక్కే లేదు. మీ అంత మిమ్మల్ని ఆడాళ్ళు మీకు చీరలు కట్టి చెప్పుతో కొట్టాలి మల్కజ్గిరిలా నా కొడకల్లారా. ఆడవాళ్ళని ఎట్లా తిడతారా మీరు? ఆడ లీడరు, మీరంత ఫాలోవర్లు. ఒక ఎంట్రీగా మీకాడ పెడతాది అని ఏమైనా పీక్కరండి చూస్తా. ఇంత ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ అంటే చెప్పుతో కొట్టాలి దొంగన కొడుకు. తమాషాలు చేస్తారా? ఆడవాళ్ళని ఎట్లా తిడుతురండి? వాడు అమ్మకు పుట్టిండా, తల్లికి పుట్టినాడు, వాడు తిడతాడా? మన మల్కాజ్గిరి ఇష్యూలు అంటారా? ఎస్ ఎగ్జాక్ట్. మల్కాజ్గిరి సిద్దిపేట విషయం కానీ నా రాజీనామా కానీ రైతులకు అన్యాయం జరిగిందంటే మా అన్న చీర గుంజిండు, మా అన్న జాకెట్ గుంజిండు అని మీ అన్నకు ఏడదొచ్చిందిరా? ఆడవాళ్ళని తిడుతున్నారు రాస్కెల్స్. ఎవడెవడు తిట్టిండో మొత్తం లీగల్ గా నోటీసులు పంపిస్తున్నా. మీకు డిఫమేషన్ కేసు వేస్తా కొడకల్లారా. నీ అన్న వస్తాడో అలా కొడుకు వస్తాడో ఎవడొస్తాడో చూస్తా. మీరు ఇష్టం ఉన్నట్టు తమాషాలు చేసుకుంటా బాగా టూ మచ్ అయిపోయిందండి. రగిలిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాతనైతే లేదా? ఏం బిక్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రికి? ఇప్పుడు మీరు మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావు కూడా గ్యాప్ ఉన్నది అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. నిజం ఉందా అందులో? ముఖ్యమంత్రికి ఆలోచన ఉంటే చెప్తాం కొట్టి ఎలాగొట్టాలి వీళ్ళని. అట్లయితే ఎలా కొడతారు అంటే అన్ని రకాల నాయకులు ఉండాలి కాబట్టి. ఎలాంటి నాయకులు? భార్య పిల్లలు తిట్టేట వల్ల ఆడవాళ్ళని ఏం చేస్తుండు? పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తుండు? వీడు దీని కింద కామెంట్ పెట్టే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, నీ భార్యని, నీ తల్లిని, నీ చెల్లిని ఆ భాషలో తిడితే పడతా అనేటోడే కామెంట్ పెట్టండి రాబాయ్. పడతా అనేటోడే కామెంట్ పెట్టండి. వాడు పెట్టిండనుకో వాడు నీతి జాతి లేనాడు. ఎంత దారుణంగా తిడుతారు బ్రదర్ నరేష్. చాలా అంటే మన ఊహకు అందని చండాలమైన భాష. అరే మొగోడు అయితే మొగోడు లెక్క మాట్లాడరా? ఇంట్లో వాళ్ళని ఎందుకంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సతీమణి గురించి, కూతురు గురించి కూడా హైడ్రా విషయంలో మాట్లాడితే ఆయన ఎంత బాధపడ్డాడు? మీకైనా భార్య పిల్లలు మాకు లేరా? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం బిక్తున్నాయి చెప్పొచ్చు కదా ముఖ్యమంత్రికి. కింద అసాల్ట్ చేస్తారు, చండాలంగా మాట్లాడుతారు కుటుంబాలని. ఈ మైనంపల్లి అన్నటువంటి కట్టడి చేయకపోతే బిడ్డ మెదకుల కాంగ్రెస్ ఉండదు, చెప్పుకోవడానికి కూడా మిగిలరు. ఇక అవుట్డేటెడ్ లీడర్లో పని అంటే అది తర్వాత ముచ్చాడు. ఇప్పుడు కూడా ఆలోచిస్తాను నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా చెప్తున్నా. ఏమన్నా బీఆర్ఎస్ కి ఫేవర్ ఎందుకు అవుతుంది అంటే ఇందుకే అవుతుంది. మీరు అన్నారు మొన్న గతంలో పీజే అని తిట్టిండు మైనంపల్లి హనుమంతరావు, ఆ తర్వాత దేవేందర్ గౌడ్ని తిట్టిండు, మొన్నటి వరకు హరీష్ రావుని తిట్టిండు, నెక్స్ట్ తిట్టేది రేవంత్ రెడ్డిని తిడతాడు. ఆ మధ్య గలీజ్ గా తిట్టిండండి. అది ఆడియో లేదా? ఏది అసెంబ్లీలో కొడతా అది కాదు, రేవంత్ గారికి చెప్పిన ఆ మహేందర్ గారికి అదే వాడెంత మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కొడతా ఎంత బూతు మాటలు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డికి అధికారంతో చెవులు మూసుకపోయినాయా? ఒకప్పుడు నిన్ను ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోతే
నీ కూతురికి నీకు మ్యారేజ్ అప్పుడు నిన్ను ఇబ్బంది పెడితే మీ కూతురు విషయంలో మీరు ఏదో పొడి చేస్తారనుకున్నాం. మీ ఇంట్లోకే రక్షణ లేదు, నువ్వు మాకేం రక్షణ ఇస్తావు? అంత మాటలు ఆడుకుంటే పార్టీలు ఉండడం కష్టమనే బయటకు వచ్చేసింది. మైనంపల్లి పైన చర్య తీసుకోకపోతే ప్రజలు చర్య తీసుకుంటారు. మైనంపల్లి ఒక రోజు అతి భయంకరమైన దెబ్బలు పడబోతుంది మల్కాజ్గిరిలో. నేను మల్కాజ్గిరిని కాదు కదా, కాదు అయినా చెప్తున్నా, ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా పడతారు, ఖచ్చితంగా పడతారు. మైనంపల్లి పైన తిరగబడతారా లేక మైనంపల్లి మల్కాజ్గిరి వదిలేసి సిద్దిపేట పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఇంకా మల్కాజ్గిరి వాళ్ళ కంటే డేంజర్ మా దగ్గర. తోమి అవతలు నొక్కుతారు. ఈయన ఏముందండి, ఈయనకి ఏం తెలుసు? సిద్దిపేటలో డబ్బులుంటే అన్ని కావమ్మా, డబ్బులుంటే అన్ని కావు. నీతోటి ఏది కాదు సిద్దిపేటలో. నేను ఇక్కడ కథం పట్టించేస్తారు మల్కాజ్గిరిలో. నన్ను అడిగితే ఆంధ్రపై పాలిటిక్స్ చేసుకోవాలి. ఈయన మన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే వీధులలో పడి ఉరికిండు కదా, అదే చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని టికెట్ తెచ్చుకోని వాడు. తెలంగాణ బైకాట్ మైనంపల్లి ఇన్ తెలంగాణ అని తొందరలో స్టార్ట్ అవుతుంది తెలంగాణ. ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్తా, అంటే ఆంధ్రాలో మినిస్టర్లు కానీ తెలంగాణలో మినిస్టర్లు కానీ కొంతమందిని గుర్తుపట్టరు ఇప్పటికీ. కొద్దిమంది మినిస్టర్లు ప్రజలు స్టేట్ వైడ్ గుర్తుపట్టరు. కానీ మైనంపల్లి హనుమంతరావు అని మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు గుర్తుపడతాయి. ఏం చెప్తారు దీని మీద? మా సిద్దిపేటది మీరు తీసుకొని రండి కెమెరా, ఫలానా విలేజ్ పోదాం, చిన్నకోడు రా, ఇంకొక దగ్గర ఫోటోనే చూపిస్తాం అయ్యా కొడుకుంది, గుర్తుపట్టరంటారా? పడితే నువ్వే చెప్పు ఆన్సర్. నాకు ఎవరికి తెలుసు అండి, ఈ సోషల్ మీడియాలో ఆ బండెక్కి చిల్లరగాల లెక్క డాన్స్ చేసాడు తప్ప ఎవరికి తెలుసు? ఇదే చప్రిగాలకు ఫేమస్ అంతే. ప్రజలకు రైతులకు అసలు ఇదకు ఫార్మింగ్ ఎట్లా చేస్తారు అడగండి, నేను చూద్దాం. ఎవరికి తెలిసిందే? ఓ సబ్జెక్టు జీరో, ఒక ఉర్రుడు వాడిని విని నేను బ్యాడ్మింటన్లో తోపురా, నువ్వు ఏమన్నా జాతికి అవార్డ్స్ తీసుకొచ్చినాను తోపు అయితే. దానికి తగ్గట్టు ఒక ఇమ్మెచ్యూర్డ్ లెక్క ఒట్లు వేసుకుంటుంటాడు. ఆయన వేసుకునే కాక పక్కన నాశనం చేస్తాడు, నువ్వు కూడా వేసుకోవా అంటాడు. ఒక లో క్లాస్ బిహేవియర్ అది. నీ మాటే శాసనం అయిపోవాలి, ఒట్లెత్త తప్ప నమ్మలేని దుస్థితిలో నువ్వు ఉన్నావంటే అంటే నీ దరిద్రమైందో నీకు అర్థమైపోయింది. ఇక ఈసారి నేను చెప్తున్నా, ఒట్టేసి చెప్తుంది, మల్కాజ్గిరిలో ఈ జీవితంలో గెలవాడు, ఇంకా టికెట్ కూడా రాదు ఆయనకి. సిద్దిపేటకి పోటీ చేస్తా అని చెప్పి సిద్దిపేట మేము లేమా? నేను లేనా? నేను ఇడిపోతా, నువ్వు రా బిడ్డ. నీ 5,000 ఓట్లు దాటైంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎవరు? మైనంపల్లి. ఆయనే నరేంద్ర మోడీ వచ్చి చెప్పినా ఆయన ఓట్లేరు. అర్థమైందా? నరేంద్ర మోడీ చెప్పినా వేయరు, రాహుల్ గాంధీ చెప్పొచ్చినా ఓట్లేరు. ఆయనది నన్ను అడిగితే ద బెస్ట్ అడ్వైస్. నరేంద్ర మోడీ అంటే ఆయన బీజేపీలకి ఏమైనా పోతుండు. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, బీజేపీ టాక్స్ నడుస్తున్నాయి. ఈసారి ఇద్దరికి టికెట్ ఇచ్చేటట్టు లేరు. నువ్వు కాంగ్రెస్ లో రావై, నేను బీజేపీలోకి పోతా అనే ఆలోచన చేస్తుండు. ఆ ఆలోచనలో భాగంగానే సిద్దిపేటలో చూద్దాం, రఘునందన్ తోటి జర టైఅప్ అయిదామా. మొన్న 65,000 వయసులో 60,000 ఓట్లు పడ్డాయి కదా, 60 అంటే గెలిచే ఓట్లే. అటు ఇటు ఇంకా కొంత కష్టపడతాం. అన్ని మోడీ ఎఫెక్ట్ అమ్మా. నువ్వు వస్తే చేతిలో కూడా వేయడు, అది పరిస్థితి. అవన్నీ జరగవు. ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేది మన జీవితాలను మార్చేది, మన డే టు డే లైఫ్ ని డిసైడ్ చేసేది. ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్తాం, మాట్లాడతాం. ఎంపీ ఎలక్షన్స్ దేశ భద్రతకు సంబంధించి, ఏ నాయకుడు ఉంటే దేశం భద్రంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మొన్న రఘునందన్ గెలిపించారు. పార్టీ వైజ్ అది, క్యాండిడేట్ వైజ్ కాదు. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ క్యాండిడేటే కదా, క్యాండిడేటే మెయిన్ కదా. ఈ క్యాండిడేట్ చూడండి చేసేది. సిద్దిపేటకి వస్తే 100 కార్లలో ఇద్దరిద్దరు ఉంటారు, ఒక డ్రైవర్ ఒకటి క్లీనర్ అంతే. వాళ్ళు ఎవ్వరు తెలియదు. మళ్ళా డ్రైవర్ క్లీనరా అంతే, వీళ్ళిద్దరే వస్తారు. ఎట్లా వస్తారో అట్లా వెళ్ళిపోతారు అంతే. అదొక షో. కంటిన్యూ చేయడం మర్చిపోయినా మనం. 2014 వరకు 1,00,000 నాకు ఇన్కమ్ ఉండే, అవే నడిపిస్తుండే మైనంపల్లి హనుమంతరావు. తర్వాత డబ్బులు వచ్చేసినాయి. అవును, బీఆర్ఎస్ ఎట్లా వచ్చినాయి డబ్బులు? ఈయన కేటీఆర్ కాళ్ళు మొక్కుతే, కేటీఆర్ అనేవాడు పోనీలే టికెట్ ఇద్దామే అంటే 18లో ఈయన ఈ మాత్రం వచ్చాడు. ఈ 10 ఏళ్ళు గవర్నమెంట్ ఎంజాయ్ చేసాడు. కేసీఆర్ కాలు మొక్కిండు, కేటీఆర్ కాలు మొక్కిండు, కొడుకును మొక్క పెట్టిండు, గులాంగిరి చేసిండు. ఈయన ప్రవర్తన తెలిసి ఈయనకి ఎలాంటి పొజిషన్ అంతా ఇయ్యలేదు. ఈయన ఫైరోల మీద బతికినోడే, సెటిల్మెంట్ల మీద బతికినోడే. ఈయన చేసిన ల్యాండ్ సెటిల్మెంట్లు అన్ని మా దృష్టికి వస్తున్నాయి. మేమే ఊరుకోము. ఈయన తగ్గితే ఆయనకే మంచిది. ఈయన ఇట్లే పెట్టుకుంటా పోతా, ఏడికైతే ఆడికి ప్రతిసారి అందరినీ కొట్టినట్టు చక్రధరిని కొడతా అంటే మాత్రం ఇదే నీ చివరి అంకం.
ఈ బద్మాశేషాలు వేస్తే మాత్రం నీ ఇంటి ముందట 10,000 మందితోటి దుంకనికైనా నేను రెడీగా ఉంటా. నీకు నా బలం తెలియదు. ఇంకా నీ లెక్క కార్లల్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ తమాషాలు చేయాలి. నేను జైలుకు పోతే కూడా ఎవరు రమ్మని అడగలే. ఎందుకంటే నా బలం ఏందో ప్రదర్శించే సమయం అది కాదు. ఒకవేళ ప్రదర్శించాల్సి వస్తే 10,000 మంది ఈక్వల్గా పీక్వల్గా చచ్చిపోతూ విడాను. ఎవరున్నారు చక్రధరుడు వెనకాల? సామాన్య ప్రజలు ఉంటారు అంతే. రారు కదా టైంకి ప్రజలు. ఎవరు చెప్పారు అండి? అంటే ఇట్లా తిరిగితే ఒంటరిగా తిరిగితే చేతగానే అనుకుంటారా? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. అన్నీ ఉన్నవాడు అన్ని మందికి ఉంటాడు. ఏం లేని చిల్లర సప్పుడు చేస్తుంది. ఇట్లా మేము అన్నీ ఉన్నా మా బలబలాలు ఎప్పుడు నిరూపించాలో అప్పుడు నిరూపిస్తాం. ఇలా చక్రధర్ అంటే భయం ఉంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అంత పెద్ద కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో మా ఇంట్లో 16 ఫోన్లు ట్యాప్ జరిగినాయి. అంటే హరీష్ రావు ఈజ్ అ జీనియస్. ఆయనకు తెలియదా ఎవడేందో? నన్ను ఎందుకు కొట్టిండు? చక్రధర్ ఉంటారోడే కదా. మరి చక్రధర్ వ్యవస్థని ఎందుకు ట్రేస్ చేయాలనుకున్నాడు? హీ నో వెరీ వెల్. వీళ్ళ లెక్క కాదు. ఈయన చదివిందే ఇంటర్ మన మైనంపల్లి హనుమంతరావు. ఆయన మాట్లాడే ఇంగ్లీష్ అదంతా చూసే నాకు అర్థమైపోయింది. ఇదంతా ఉత్తిదే, ఇది ఫారిన్ రిటర్న్ అంటాడు. కానీ ఈయన ఫారిన్ లో కూడా స్కామ్లు అవి ఇవి ఉన్నాయి. ఫారెన్ లో బీబీఏ చేసిండు. బీబీఏ లేదు, ఏబీఏ లేదు, అంతా ఫేక్ సర్టిఫికేట్స్. అంటే ఈయన ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్స్ కూడా డౌన్లోడ్ చేసినాం మేము. ఈయన అసలు ఈయన వెహికల్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, అవి ఈయన పేరు మీద ఉన్నాయా, ఈయన ఎట్లా నడిపిస్తుండ వెహికల్స్, ఇన్ని వెహికల్స్ ఈయన ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నాయి, వాటికి ట్యాక్స్ కడుతుండా, అసలు ఈయన ట్యాక్స్ ఎంత పే చేస్తుండు, ఈయనకున్న అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత, ల్యాండ్ బ్యాంక్ ఎంత, మేము అన్ని వర్కౌట్ చేస్తాం. ఒకసారి మేము స్టార్ట్ చేసామంటే ఇంకా దాన్ని వదలడం ఉండదు. హరీష్ రావు ఏం తెలియంది మీడియా ఉన్నట్టు అని చెప్తారా? కొన్ని చట్టపరంగా చేసేటి లీక్స్ ఇవ్వరు. ఇప్పుడు హరీష్ రావు అంత పెద్ద ఫామ్ హౌస్ లో 9 గుంటలు కబ్జా పెట్టిండు. 9 గుంటలే. ఎస్, ఆ 9 గుంటల మీద కేసు నడుస్తుంది. అది ఎవరి తరం కాదు 9 గుంటలు తీయడం. మేము తీసినాం కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నాకు కావాల్సిన స్నేహితులు ఉన్నారు, దానికి సంబంధించిన టెక్నాలజీ ఉన్నది. ఆయన అంత దొంగతనంగా చేస్తే బయట తీయలేరు ఎవరు. అది అసాధ్యమైంది సాధ్యం చేసినాం. మరి మొత్తం బయటనే ఉన్నాయి. వాటికి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. సరే, నువ్వు రవి గౌడ్ని చంపినందుకు శిక్ష అనుభవించకపోవచ్చు, కానీ చక్రధర్ గౌడ్ని డిస్టర్బ్ చేసినందుకు నీ లైఫ్ అంతా డిస్టర్బ్ చేసి పారేస్తా. నువ్వేం తెలివి తక్కువ ప్లాన్లు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అందరు నాయకులు. ఉందా థ్రెట్? ఉందా మీకు ఎప్పుడైనా అనిపించిందా థ్రెట్ ఉన్నట్టు? థ్రెట్ ఉండేది, పీకే లేదు, ఆయన అయ్యేదేం లేదు. గట్లా భయపడేది ఉంటే మల్కాజ్గిరి కార్లు ఒక్కనే తిరుగుతున్నా. మరి ఈయన లెక్క 20 కార్లు వేసుకొని రాలే కదా. ఇప్పుడు నాకు మల్కాజ్గిరి మస్తు స్నేహితులు ఉన్నారు. మొన్న కూడా వేయించిన, మొన్న 2 రోజుల కింద మా ఫ్రెండ్ పిలిస్తే వేయించిన. ఒంటరిగా పోయినా భయపడ్డానా మల్కాజ్గిరిలో ఈ పీకుడుగాల మనుషులు ఉంటారని? ఎందుకుంటారు? బరాబర్ తిరుగుతా నేను. ఈయనకు భయం ఉంది కాబట్టి 20 మంది రారా అని వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వస్తాడు. నేను అట్లా కాదు, 10 గంటలకు వస్తా అంటే 10 గంటలకు పోతా అంతే. మీరు అన్నారు గతంలో పీజీఆర్, దేవేందర్ గౌడ్, హరీష్ రావు, కేటీఆర్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. దేవేందర్ గౌడ్ని తిట్టినప్పుడు వాళ్ళ పిఏని కొట్టినప్పుడు చూసినాం మేము. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు చూసినాం. పీజీఆర్ని ఎప్పుడు తిట్టిండు? పీజీఆర్తో ఎప్పుడు పెట్టుకుండు? యాక్చువల్గా పాలిటిక్స్ ఎంట్రీ అంతా ఆయనతోటే అంటారు. పీజీఆర్ గారి వల్లనే అంటారు. ఈయనకు ఒక బేసిక్, మేము ఇప్పుడు చూసిన జనరేషన్ లో ఇది ఎవడు ఇప్పుడు నానే తీసుకోండి అంతవరకు ఎందుకు. సిద్దిపేట వచ్చినప్పుడు ఫస్ట్ ఈయన నన్ను ఐడెంటిఫై చేసాడు. ఐడెంటిఫై చేసి నేను ఈయన కలవలే, వీళ్ళ మనుషులే నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి అన్న దగ్గర తీసుకపోయారు. పోగానే కౌగిలి మైనంపల్లి హనుమంతరావు చాయ్ తీసుకురాడు అన్న పక్కకు చేరేసుకో కూర్చోబెట్టు. అందరు ఇట్లు ఉన్నారు, నేను మాత్రం అన్న పక్కకున్నా. ఒక రకం అంటే నా వర్గానికి ఇప్పుడు అన్న చక్రధర్ మనసులో అనగానే ఖాళీగా ఉన్నాడు ఇట్లా. మా పోరగాళ్ళకి ఏంది, అరే చక్రధర్ అన్న పేరు చెప్పగానే ఏమిస్తుండు తర్వాత నన్ను వీక్ చేసి ఆ క్యాండిడేట్స్ అందరు పికప్ చేసి ఏమని మాట్లాడుతుండు, చక్రధర్ గారు దొంగ ముండ కొడుకు, జేబులు కొట్టేటోడు. ఈయనకున్న అలవాట్లన్నీ మందికి మీ పోరలే, మా పోరగాళ్ళతోనే చెప్తుండు. నీ క్యాడర్, నీ సొంత క్యాడర్, నాకు సొంత క్యాడర్. అక్కడ చూసిరు నాకు చెప్పారు, అన్న నువ్వు అంత ఆయన విశ్వసిస్తున్నావు అంటే ఏం జరగలేదు ఇంకా మీ మధ్యలో? ఇంకేం లేదు, గ్యాప్ ఏం లేదు, ఏం లేదు. ఇదే అంటే ఎందుకు ధన్మ నా మాట అనడానికి కారణం ఏంది? ఒకటండి, నా మనుషుల లోపల వాళ్ళ నాయకుడు బలవంతుడు కాదు అని చెప్పి వాళ్ళ నా నుంచి కడిగేసే మీకు ఆయనకి ఏం లేదు కదా? ఏం లేదండి, ఆయన సెటిల్మెంట్లు చేస్తాడు.
దానికి నేను సహకరించా. ఇప్పుడు ఉన్న ఎవడైతే ఇన్ఛార్జ్ ఉన్నాడు బేకార్ గా ఉన్నాడు కాంగ్రెస్ లో, వాడు ఏ చెప్తా సరే అంటాడు. ఎందుకంటే వారికి ఒక స్కోప్ లేదు, బ్యాకప్. మీకేమైనా నచ్చలేదా మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి కాంగ్రెస్ లో అధికారం చెలాయిస్తుండు అనే విషయం మీకు మింగుడు పడలేదా, నచ్చలేదా? అట్లా కాదు, ఇది తీసుకున్న ఇప్పుడు హరీష్ రావుని కొడతా అన్నాడు. హరీష్ రావు యొక్క శత్రువుల్ని తీసుకోవాలి, బేసిక్ గా వాళ్ళని పిక్ చేసుకోవాలి. సింపుల్ లాజిక్ ఇది. హరీష్ రావు యొక్క యాంటీ టీమ్స్ ని తీసుకోవాలి. బిఆర్ఎస్ లో ఉండి ఈయన నమ్మనా బూతులు తిట్టి గలీజ్ మాటలు, ఎవరు తిట్ట బూతులు తిట్టిన వాళ్ళని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటాడండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాడు బీఆర్ఎస్ దగ్గరే వచ్చాడు. అలాంటి వాళ్ళని తీసుకుంటున్నావు అంటే నీ ఎజెండా ఏంది? అంటే పాత సోపతిగాళ్ళు అందరినీ జమ చేసుకొని హరీష్ రావు ప్రొటెక్ట్ చేయాలి, అదే కదా నీ ఎజెండా. కొన్ని తీసుకున్న వాళ్ళందరూ ఏమైనా కబ్జా కోర్ అని పేరుందా? నాకు లేదు, నేను కబ్జాలో పెట్టలేదు. నాకు ల్యాండ్ బ్యాంకు ఇవంతా అంత నాలెడ్జ్ ఉండదు. బేసిక్గా రెవెన్యూ పైన వర్క్ చేస్తాం కానీ ఇట్లా వాడి మీద గుంజుకునే తత్వం కాదు మరి. ఈయన ల్యాండ్ గ్రాబర్స్నే తీసుకుంటాడు కంప్లీట్ గా, వాళ్ళనే పొగుడుతుండు, ఎస్ వాళ్ళనే డైనమిక్ అంటుండు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడ్డానికి విలువ లేదు, ఎవరికి వాల్యూ లేదు. నేను అనుకున్నా ఇది తేడా వ్యవహారమే ఉంది, ఇది హరీష్ ని కాపాడే చర్య ఉందనుకుంటున్నాం, అనుకుంటూనే ఉన్నాం. నన్ను తొక్కేయడం మెల్లమెల్లగా నన్ను వాడే స్టార్ట్ అయింది. ఒక రోజు మా ఊరికి వచ్చిండు, సిద్దిపేటలో ఎవ్వరు లేకపోతే నేనే నిలబడతా అంటే, నీ కళ్ళు ఏం బిక్తాను, కనిపిస్తలేవు నీకు? ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా, ఇది అనుకుంటా, అదనుకుంటా, పెద్ద పెద్ద కేసులు వేసి దగ్గర లాయర్లకి 30 లక్షల దాకా ఖర్చు పెట్టాను నేను. అంత కొట్లాడుతుంటే రాష్ట్రమంతా నా పేరు చెప్తుంటే ఇక్కడ ఎవ్వడు కొట్లాడేటోళ్ళు లేడంటే, కొట్లాడంటే ఏంది నీ భాషలా? లోపల కులుకుడా, ఇద్దరు సంచులు మోసుడా? నేను కొట్లాడుతుంటే నేనే వచ్చి నిలబడతా అంటే నాకు అనిపించింది ఇది కంప్లీట్లీ వ్యవహారం తేడా ఉన్నది, ఇదేదో మనకెసరు పెట్టే కార్యక్రమం ఉందనుకొని క్రాస్ చెక్ చేసుకున్నా. ఓ రోజు ఫోన్ చేసి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తిడుతున్నావట అంటే, బరాబర్ తిడతా, తప్పు చేస్తే తిడతా. ఒక రైతు 20 సార్లు తిరుగుతుండు ఒక పని కోసం, ఒక 5 నిమిషాల్లో అయ్యే పని 10 సార్లు ఎందుకు తిప్పుకుంటావు? అదే బీఆర్ఎస్ స్పాట్లో అవుతుంది, ఎందుకు చేయమని తిట్టినా తప్ప. ఏమన్నాడు? తిడుతున్నావు, వాళ్ళని అనవసరంగా తిట్టొద్దు కదా అని. ఒక ఏసీపీకి మీ స్టేషన్లో కెమెరాస్ లేవు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, కెమెరాస్ పెట్టుకోండి అని చెప్పిన. నువ్వు ఏసీపీని బెదిరిస్తున్నావట అంటే, నీకు ఇట్లా అర్థమైతే నీ అంత బేకార్గా లేడు, నీ దరిదాపులు వచ్చినా నా అసెన్స్ పోతుంది. ఈ గంధపు చెక్క పోయి మూరలే పడ్డట్టు నేను నీ దగ్గరకు వచ్చిన. సో మళ్ళీ నేను నా స్థానానికి చేరుకున్నా. ఈ క్యాండిడేట్ ఒక మురికి క్యాండిడేట్ అని నిరూపించాలి సమాజానికి అని ఫిక్స్ అయ్యాడు. కానీ ఆయన ఏదైతే సిద్దిపేట పోటీ చేద్దాం అనుకున్న ఒక ఆలోచన మీరు బలం చేసినట్టే కదా కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, అందులో ఉండి కొట్లాడాలి కదా. నేను బయటికి రావడం అంటే కాంగ్రెస్ కే థ్రెట్, అందులో ఆయన సక్సెస్ అయ్యండి అనుకోవచ్చా మీరు బయటికి రావడం? నేను వాళ్ళు ఉంటేనే వాళ్ళకి మంచిది. నేను వాళ్ళు ఉంటే మీరు పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గం అది ఒకటి అలా కాంగ్రెస్ లేదు, టికెట్ ఇచ్చలేదు, పీకేలేదు. ఈయనకి ఇవ్వాలనే నా కోరిక. ఈయనకి ఇస్తే రేపు చక్రధర్ అనేవాడు ఈజీ గెలవగలుగుతాడు. ఈయనకి ఇస్తేనే నేను గెలుస్తాను చాలా వరకు. అంతే. కొంచెం హరీష్ మీద నెక్స్ట్ టైం ఎట్లుంటుందో నాకు తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. నియోజకవర్గ విభజన జరిగితే దట్ ఈస్ సెకండరీ థింగ్. పోటీ చేసిన ఈయన వస్తే మాత్రం గెలుపు అనేది ఈజీ జరుగుతుంది. ఎందుకంటే ఈయనకు డిపాజిట్ కూడా రాదు, 10,000 ఓట్లు రావండి 100% చెప్పు, వచ్చే ప్రసక్తే లేదు. మొన్నటోని కన్నా ఒక 23 వచ్చినాయి, ఈయనకు 10-13 కూడా రావు, ఛాన్స్ లేదు. సిద్దిపేటకి మైనంపల్లి హనుమంతరావు వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకోవాలండి. ఆయనకు అప్పచెప్పిన పని వదిలిపెట్టి ఇప్పుడు దేశంలో మీరు హిట్ టీవీలో పని చేసుకుంటా సుమన్ టీవీలో కూర్చుంటా అంటే ఎట్లా? దేశంలో అడిగింది చెప్పండి. రైట్, ఇది జాబ్. దేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు కదా, పోటీ చేయొచ్చు కదా, ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయొచ్చు కదా. నీకు ఓడిచండి బాధ్యతలు, వీడికి రమ్మని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రైట్. డిసిసి నర్సారెడ్డి అని చెప్పారు, ఇన్ఛార్జ్ సో క్యాండిడేట్ అని చెప్పారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సో క్యాండిడేట్, జిల్లా మినిస్టర్ సో. వాట్ ఆర్ యూ? నువ్వు నీకు ఎవడు చెప్పిండు? నువ్వు వచ్చినప్పుడల్లా 1-2 కార్లల్లరా, వచ్చినప్పుడల్లా ఈ జాతర ఏదో ఊరి మీద ఎడ్ల బండు తిప్పినట్టు ఊకే వచ్చుడు పోడు. సరే వచ్చినావు, దేనికోసం వచ్చినావు? వాట్ ఇస్ ద పర్పస్? టార్గెట్ హరీష్ రావు ఏం చేస్తాడు? ఆయన బూట్లు చూడుస్తారా? పోయి ఆయన బూట్లు చూడుస్తారా? ఆయన మాట్లాడింది అదే కదా, వస్తున్నా కాసుకో అని. అవునా, కాసుకో అంటే ఏంటి? షూ రెడీ పెట్టి తుడిచి పెడతానా? అది కాదు కదా. దేనికోసం వస్తుంది? ఇప్పుడు కాజ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టావంటే
సిద్దిపేట వచ్చి కేటీఆర్ తిట్టుడు ఏందండి? నీకు దమ్ము ఉంటే సిరిసిల్ల పోయి తిట్టు. ఆనే చేనేత వస్త్రాలు కొత్తగా కొనుక్కొని వస్తావు, అట్లా చింపి పెడతాను నేను. అంత సీన్ లేదు, ఆయన వచ్చే ఎజెండా వేరే ఉంటుంది. మీరు ఈ మాట అంటారు, ఆయన ఎన్నికల ముందు కేటీఆర్ మల్కాజ్గిరికి వస్తే ఇదే మైనంపల్లి హనుమంతరావు రే కేటీఆర్ నేను గుంజు కొడితే గిరిన తిరుగుతాం అన్నాడు. ఆ కౌంటర్ లేదు మళ్ళీ అప్పుడు. అట్లాంటి చిల్లర మాటలు కొడిస్తాడండి కౌంటర్. అంటే క్యాడర్ అని ఇవ్వాలి కదా, క్యాడర్ అని ఇవ్వాలి కదా. అంటే కేటీఆర్ క్యాడర్ అని కేటీఆర్ క్యాడర్ అంతా ఎట్లుందంటే ఈయన స్థాయి మించే ఉంటుంటారు నాకు తెలిసి. మైనంపల్లి లీస్ట్ ఉంటుంటాడు ఆడ. అంటే మైనంపల్లి కౌంటర్ ఇచ్చేటోడు లేడు, వాళ్ళ రేంజ్ అంతా వేరే ఉన్నట్టుంది. మైనంపల్లికి ఓడు కౌంటర్ ఇస్తాడు, నేను కూడా ఇయ్య కౌంటర్, నేను కూడా ఇయ్య. మొన్న ఏమంటుండు ఈ చక్రధర్ లాంటోడు హరీష్ రావు దగ్గర కేటీఆర్ దగ్గర పైసలు తీసుకొని ఇవన్నీ మాట్లాడతావు. పైసలు తీసుకోవడం గురించి నువ్వు అలా మా గురువు, నువ్వే చెప్పాలి. ఇక ఈ బ్రోకర్ వేషాలకి అమ్ముడు వేయ తత్వానికి నువ్వు మందేదాగా అన్నావు. ఏది నీ బ్లడ్ తీసుకుందాం ఇప్పుడు, శాంపిల్ రెడీయా? నాది అరే నేను బ్లడ్ అడుగుతున్నా, నేనేమన్నా ఆయన బాటిల్ అడుగుతలేను, బ్లడ్ అడుగుతా. ఆయన గోవా ఎందుకు పోతాడండి? గోవాలో నువ్వు ఏం కథలు పడ్డావు? నువ్వు ఎక్కడెక్కడ పోయినావు? నువ్వు శ్రీలంక ఏం పోయినావు? నీ కథలేంది? నువ్వు ఎంజాయ్ చేసే కథలేంది? మా దగ్గర మొత్తం ఉన్నాయి, అన్ని ఒకేసారి ఇస్తే పర్ఫెక్ట్ కాదు. ఫోటో ఎవిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రైవేట్ లైఫ్ ఉండదు, నా ఎంబడి ఎప్పుడు 40 మంది ఉంటారని చాలా సార్లు చెప్పిండే. సరే కదా, ప్రైవేట్ లైఫ్ ఉన్నాడు తాగా అని ఎందుకు చెప్తున్నావు? ప్రైవేట్ లైఫ్ ఉండదు అన్నాడు. ఉండదు, ప్రైవేట్ లైఫ్ ఉండదా? మరి తాగా అని చెప్తాడు కదా ఆయన తాగుతాడని నేను అంటున్నా. నేను తాగానే పతివ్రతని, నాకు తాకాట నాకు ముక్కలే చూడలేదంటాడు. ఈయనతో ఆయన తెలియదు, ఈయన తాగుబోతే దేశాలు తెలియదు, ఈయనకున్న వ్యసనాలు తెలివయా? అంటే ప్రజలు అంత అవలగాళ్ళు అనుకుంటుండు. మంచి మంచి గడాఫీని రోడ్ల మీద తీసుకొచ్చి కాల్చి పాడేసిన సమాజంలో ఉన్నాం. ఇంకొకటి మైనంపల్లి రోహిత్ యువసేన అన్నట. మీరేం యువసేన రా, మైనంపల్లి బ్రోకర్ సేన అని పెట్టుకోర్రి. అలా ఏం పెట్టాడు తెలుసా అండి? చెప్పండి. నేను, మా మేనల్లుడు, మా అక్క కొడుకు, మా కోడలు వాళ్ళ ఫ్రెండ్, పాప ఆమెకి రీసెంట్లీ మ్యారేజ్ అయింది. నలుగురు. నాది బర్త్డే 2022. నేను పాలిటిక్స్ లో లేను. నేను పాలిటిక్స్ లో యాక్టివ్ లేరు, అసలు లేనండి. పాలిటిక్స్ లో లేను. నేను నవంబర్ లో ₹1 వంచినా అంతే. నేను 23లో వచ్చాను పాలిటిక్స్ కి. మేము ఒక రిసార్ట్ లో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. మా ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్. మేము ఇట్లా డాన్స్ చేసి ఎగిరి నలుగురం కలిసి ఇట్లా మాట్లాడుకొని నెక్స్ట్ ఏం ప్రోగ్రామ్ చేద్దామని మాట. దానికి ఒక పాట, తాగుదాం తాగి ఊగుదామని. దాని తర్వాత బీర్ బాటిల్ చూపిస్తాడు. నీకు ఒక అక్క తెలియదు, ఒక చెల్లె తెలియదు, ఒక తల్లి తెలియదు, ఒక బిడ్డ తెలియదు, ఏం బతుకులరా మీ? ఆ పిల్ల కేసు పెడతా అంటుంది. మైనంపల్లి రోహిత్ యువసేన మీద కేసు రేపు మీ నోట్లు ఉంచుతుంది. ఆ అమ్మాయి రెడీ అవుతుంది ఆల్రెడీ. మీరు రెడీ ఉన్నారా? గవా ఒక ఆడపిల్ల వీడియో ప్లే చేసేటప్పుడు మినిమం బ్లర్ చేయాలని తెలియదు. ఈ మెదక్లో రోహిత్ ఎట్లా గెలిచిండో, బాగా ఎగిరెగిరి పడుతుందో బిడ్డ, నీ సంగతి ఏందో చూస్తాం మేము. బాగా నువ్వేనట్టు ఎన్నుకుందో తెలిసింది. ఏం కేసు నడిచింది మెదక్లో? వీళ్ళ మీద ఏం కేసు అయింది? డ్రగ్స్ కేసు ఏమైంది? ఆల్ప్రాజోలం కేసు కాలే? వీళ్ళంతా ఆల్ప్రాజోలం తయారు చేయలే? ఆ డేటా మొత్తం తీస్తున్నాం బిడ్డ. అసలు ఆల్ప్రాజోలం కేసు ఏమైంది? మీ తమాషాలు ఏమైంది? ఒక ఎమ్మెల్యే అయ్యండి మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేస్తారా వీళ్ళు? కొన్ని కోట్ల రూపాయలు దందా అండి అది. గుర్తు సప్పుడుగా నడిపిస్తే అక్కడ ఎఫిషియెంట్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇమ్మీడియట్ గా దాన్ని ఎరాడికేట్ చేశారు. లేకపోతే ప్రజల ప్రాణాలు తీసేంత దుర్మార్గులు వీళ్ళు. 11 దాకా ఎవడు వీళ్ళు ఎమ్మెల్యే రోహిత్. ఎస్, వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఒక అమ్మాయి ఫోటో వేసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా అండి? అలా ఏం తప్పు ఉందిరా? మీకు ఏం తప్పు కనిపించింది? నా బర్త్డేకి నేను ఎగిరపోతే మీ అయ్యా కొడుకులు బట్టలు ఎగురుతారా? నా బర్త్డేకి నేను ఎగిరినా, అరే భయ్ నేను కార్పొరేట్ స్టైల్ నుంచి వచ్చిన అని తాగుతా తననాలు ఆడుతా. అది నా ప్రైవేట్ లైఫ్ రా భయ్, నా ఇష్టం. అలా కూడా ఒక బాటిల్ లేదు, ఒక సిగరెట్ లేదు, దాన్ని వేసి వెనుకొక పాటేసి ఎంత చిల్లరగాలరా బాబు మీరు ఎమ్మెల్యే అయ్యారంటేనే దేవుడు అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తే ఇట్లాంటి లీడర్లు ఇట్లాంటి ధనవంతులు అవుతారు. కానీ వీళ్ళని కరెక్ట్, వీళ్ళకి భయం లేదు. వీళ్ళకి భయం పెట్టాలి. అయ్యా కొడుకులకు భయం పెట్టి ఇద్దరు ఇంట్లో కూర్చోబెట్టాలి. మీకు మైనంపల్లి హనుమంతరావు గ్యాప్ వచ్చినప్పుడు సిద్దిపేటలో ఇలా జరుగుతున్నప్పుడు పోయి మీరు రేవంత్ రెడ్డికి చెప్పినారంట, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు అని కూడా తెలుస్తుంది. తప్పు అది. మైనంపల్లికి సపోర్ట్ గా ఉంటారు రేవంత్ రెడ్డి కూడా.
ఈయనను పట్టించుకుంటాడు ఆపడం కొంతమందిని ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయా రేవంత్ రెడ్డి? blessings ఏం లేవు. ఆయన రాష్ట్రం చూసుకోవాలి, ఎన్నో గడబడులు ఉంటాయి, పోడు భూములని, ఈ ఇరిగేషన్ అని, ట్యాపింగ్. హైకమాండ్ అప్రోచ్ కాలే మళ్ళీ గొడవలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ లో ఎవరు అప్రోచ్ కాడు. సమయం వచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా గౌడే, మహేష్ కుమార్ గౌడ్, ఒకటి ఆయనకు కూడా చెప్పలేము గౌడ్ సాబ్ కి చెప్పిన ఏమన్నాడు, ఈ ఎల్మ పెత్తనం ఎక్కువైపోయింది, ఏంది అన్న రేపు పార్టీ గెలిచేది ఉందా ఏందా అంటే, ఓపిక పడదాం కొద్ది రోజులు అన్ని మారిపోతాయిలే, ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటుందా అన్నాడు. సరే తీ అనుకున్నా. ఇక ఆయన రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి, నాకు చెప్తాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాలు, ఈ కంప్లైంట్స్ చేయడానికి ఎప్పుడు పోలే. ఎప్పుడు పోయినా అన్నకి ఈ ఫైల్ పట్టుకోండి, ఇది చేయండి, ఇది పట్టుకోండి, నాకు ఇది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా 100% నాకు ఏదో ఒకటి చేసేటోడు. నేను ఎప్పుడు అడగలే. వారికి కూడా తెలిసిన ఎట్లా కొట్లాడుతున్నావు. ఇవాళ చక్రధర్ రాజీనామా అంటే రాష్ట్రం ఒక్కసారి గువ్వల బాలరాజు సీన్ పక్కకు పెట్టి నాదే చూసిరండి. ఈ రాష్ట్రంలో మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక 72 గంటలు నేనే ఉన్నా. అంటే ఒక బహుజన బిడ్డని ఈ వ్యక్తి హ్యూమిలియేట్ చేయడం, ఆ పార్టీలో ఉంటే నెగలనివ్వకపోవడం, అందరు షాక్ అయ్యారు. చెప్పాలంటే హరీష్ రావు పైన యుద్ధం ప్రకటించిన వ్యక్తి మధ్యలో జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండా అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉండే గొప్పటి చేయడండి. ఎందుకంటే 3 ఏళ్ళ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు ఈ మీ మల్కాజ్గిరిలో ఎట్లయితే అన్ని ఎస్సీ ఎస్టీ కేసులు, ఈ నరసారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లయితే పెట్టిస్తారో, ఏం చేసినా చేయకున్నా నా మీద కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాడు. అది వెరీ కామన్. ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కానీ ఎదుర్కొనే ధైర్యం నాకు ఉన్నప్పుడు సరే ప్రజలకు తెలవాలి ఎక్కడ తప్పు జరుగుతుంది. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటే నిజంగా నేను సంపాదించుకోవాలనుకుంటే నాకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. సరే ఒక 1 ఇయర్ కాకపోయినా నాకైతే ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది కదా. అయినా అలాంటిది వద్దు అనుకొని బయటకు వచ్చిందంటే ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో బ్యాగ్ ఉంటేనే మాట్లాడుతురు. మినిస్టర్ల కాడ నుంచి చాలా వ్యక్తులు, అందరు కాదు. ఓకే, నాకు సురేఖ కంటే చాలా ఇష్టం. కొండ సురేఖ అందరు మినిస్టర్లలో నాకు సురేఖ కంటే ఇష్టం. ఏదైనా పోతే ఇట్లా 100 మందిలో ఉండదు, పిలిచి అక్కడిదక్కడ సాల్వ్ చేసి పంపిస్తుంది. నా కాన్స్టిట్యున్సీలో నాకేమన్నా పరువు దక్కింది ఒక కాంగ్రెస్ బిడ్డగా అంటే కేవలం కొండా సురేఖ గారి వల్లనే దక్కింది. మిగతా ఏ మంత్రి దగ్గర జరగలే. పొన్నం దగ్గర పోయినా గంటలు వెయిట్ చేయాలి. ఆయన కూడా మీ సాబే కదా. సాబైతే నడి తప్పే కదా, తప్పే. ఇప్పుడు పని చేయనప్పుడు, ఇప్పుడు కొండా సురేఖ దగ్గర ఎన్నో పనులు చేయించుకున్నాను. కొండా సురేఖ మా దగ్గర మస్తు పనులు చేయించుకున్నాను. నా ఎంఆర్ఓకి ఫోన్ చేయించి, ఆర్డీఓకి ఫోన్ చేయించి. కానీ ఈ విషయంలో ఏమైనా హెల్ప్ తీసుకున్నారా, చెప్పినారా? ఇప్పుడు ఆమెనేమన్నా కొండా సురేఖ గారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రెడ్లు ఖతం బట్టి చేసేయాలిమని, ఈమె చరిష్మా ఉన్నాడు, మనం ఎదగలేకపోతున్నాం, ఈవెన్ రాజకీయంగా ఫినిష్ చేయాలి అని ఆల్మోస్ట్ ఫినిష్ చేసిరండి. మీడియాలను మేనేజ్ చేసిర్రు, మా బీసీలతోటే ఆమెను ఇబ్బంది పెట్టిర్రు ప్రత్యర్థులంతా. అలా ఎవరో మీకు తెలుసు. ఆ రేంజ్ లో పెట్టిన లాస్ట్కి మురళి అనే ఒక సింహం వస్తేనే మళ్ళీ ఆమె సేవ్ అయింది. ఆయన వచ్చేదాకా ఈ గుంటనక్కలన్నీ ఏకమై ఆ బీసీ బిడ్డని పీక్క తిందాం అనుకున్నాయి. లిటరల్లీ ఆమెను ఇబ్బంది పెట్టారు కూడా. కానీ చివరికి మురళి అన్న వచ్చేవరకు, కొండా మురళి వచ్చేవరకు ఆమె సేవ్ అయింది. లేకపోతే ఇప్పటికి కూడా చెప్తా, ఎలక్షన్స్ టైంలో కూడా ఈమె ఓడియడానికి కాంగ్రెస్ వాళ్ళే ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఈమెను ఒకటి, సీతక్కను ఒకటి, వీళ్ళిద్దరిని ఓడియడానికి మా బహుజన బిడ్డలే, మా బహుజన లీడర్లతోటే కాంగ్రెస్ లో వీళ్ళిద్దరిని కథం పట్టించే ప్లాన్ జరుగుతుంది. ఇది 100% అవుతుంది. సో బహుజన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండంట కదా, అసలు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, లైట్ తీసుకోండి, కొండా సురేఖమ్మ దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దని. ఎందుకు? డైరెక్ట్ క్యాబినెట్ లో ఎప్పుడు చెప్పిండు? మురళి వచ్చిన తర్వాత టచ్ చేయొద్దు అని చెప్పి. కొండా మురళి తలుచుకుంటే వన్ సైడ్ అవుతుంది, వన్ సైడ్ అయిపోతుంది అక్కడ కాంగ్రెస్ అంతా. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కాదండి. మీరు వరంగల్లో నువ్వు చిన్న సెలూన్ షాప్ లో చూసినా కొండా మురళి ఫోటో ఉంటది, భయంతో పెట్టుకున్నాడు ఆవిడన్నా. కానీ కేవలం నియోజకవర్గానికి పరిమితమైనారు. వరంగల్ జిల్లాలో పక్కన వ్యతిరేకులు వాళ్ళంతా కూడా ఏకమైనారని కూడా మనం విన్నాం, చూసినా. ఏకం చేసింది ఎవడని అడుగుతున్నా. నాయని రాజేందర్ రెడ్డి, కళ్యాణ్ శ్రీహరి. ఒకటి ఏకం చేసింది ఎవరు? ప్రతిదాని వెనుక ఒక పెత్తందారి వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థ వీళ్ళందరినీ ఏకం చేస్తాయి. తమ అవసరాలు తీర్చేసి, ఇది నా అవసరం,
ఫినిష్ దట్ పర్సన్ అని చెప్తుంది. దాంట్లో కొండా సురేఖ గారు అదృష్టవంతులు, బయటపడ్డారు. ఇంకోరు అయితే కష్టం, ఆ ట్రాప్ లో ఇరుక్కొని కథమే అటలు. సో బహుజన్ల వాళ్ళు నాకు తెలిసి అయితే కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ 101% ఎమ్మెల్సీగా గెలుస్తాడు. అలాంటోడికి టికెట్ ఇవ్వకుండా పిసిసి అధ్యక్షుడు గౌడ్ ఉండగా, బీసీ బిడ్డ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉండగా ప్రసన్న గౌడ్కి ఇవ్వకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చి ఓడిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఓ బీసీ బిడ్డను గెలిపించడానికి ఎందుకు సిద్ధపడలే? అంతేనా? మొన్నటి వరకేమో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంత వెలమలు రావులు అధికారులుగా పోలీసులు, ఇప్పుడు రెడ్లు అంతేనా? ఎస్. కాదంటే వెలమలంత భయంకరంగా ఉండరులేండి రెడ్లు. రెడ్లలో కొంత సాఫ్ట్ నేచర్ ఉంటుంది. ఆడు మనోడే తీరా రాని అనే ఒక పద్ధతి అయితే ఉంటది. మరి తొక్కేసే వ్యవస్థ ఉంది, కానీ వెలమలంతా ఉండదు అంటారు. వెలమలంతా ఉండదు. వెలమలంతా నువ్వు నమ్మినా నమ్మకున్నా నేను ఖతం చేసేస్తావు. కానీ రెడ్లలో ఏంటంటే నమ్మితే అనుచి అడుగుంటే వానికి ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చేలాగా ఛాన్స్ ఉంది. ఓకే. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ప్రకటించి దేశంలో మోడీ పైన కొట్లాడుతున్నారు అమలు చేయాలని. ఈ టైంలో బీసీలకు పెద్దపీట వేస్తుంటే ఒక బీసీ అయ్యండి కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో ఉండకుండా ఎందుకు బయటకు వచ్చినారు? అసలుకి నమ్మకం లేదు కాబట్టి వచ్చేసి. ఇప్పుడు సైన్స్ ఎగ్జామ్ పోయి సోషల్ రాస్తాడు వాడన్నా, ఏమన్నా మ్యాచ్ అవుతుందా? వీళ్ళు పెట్టిన చట్టం అంటే వీళ్ళు అమలు చేస్తుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి ప్రజలు రావాల్సిన అవసరమే లేదు. ప్రతిసారి శ్రీకాంతచారే పోసుకోవాలి పెట్రోలు, ప్రతిసారి యాదగిరి పోసుకోవాలి, ప్రతిసారి ఇల్లు పోసుకోవాలి ఉద్యమాల కోసం. మీ ఎమ్మెల్యేలు ఏం బిగుతారు? మీరు పోసుకోరు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఓడిచ్చిండు 42% మాట, బీఆర్ఎస్ ఓడిచ్చిండ, కాంగ్రెస్ ఇచ్చింది. ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్లమెంట్ ఉన్నాడు, గ్యాస్ పోసుకోరు, మినిస్టర్లు పోసుకోరు, అంతా కలిసి పోతారు అంటారు. అరే ఎవ్వడు ఓడు, వీళ్ళని అంటు పెట్టుకునేదాకా చూడరు. ఇప్పుడు పోసుకునే సాహసం కూడా చెయ్యరు, ఎవడో పుల్లగీక్తాడు మళ్ళా వీళ్ళ మీద పగున్నాడు అని. మీరు పోసుకోండి కదా, ప్రతి దానికి రండి, ట్రైన్లు పెడతాం, పులిహోర ప్యాకెట్లు పెడతాం అనగానే పాపం అమాయకపు గొర్రెలు ప్రజలు. పోయిన దాంట్లో సగం మంది ఇండియా గేట్ కానే ఉన్నారు, ఎవరు లేడు అలా. ఇండియా గేట్ నేను అనే ఉన్నా ఢిల్లీలో మొన్న ఇండియా గేట్ కాడ కొంతమంది ఉన్నారు, పార్లమెంట్ భవనం చూస్తాను కొంతమంది ఉన్నారు, జంతర్ మంతర్ దగ్గర ఇవ్వలేడు, ఎవరు లేరు. వీళ్ళ డప్పులు, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ షోలు. 42% మీద నిజమైన నిబద్ధత ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి 42 కాదు 52% ఇవ్వాలి. 52% ఇవ్వచ్చు. 10% ఉన్న ఎస్సీ దాన్ని 18% చేయొచ్చు. దానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయండి. మనం చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఓసీలకి 18% ఇచ్చి బీసీ ఎస్టీ మైనారిటీకి 82% ఇవ్వచ్చు. 82% బీసీ ఎస్సీ మైనారిటీకి. అప్పుడు ఇంకా గారు కదా రెడ్డిలు వెలంబల్ ముఖ్యమంత్రి గారు కదా. అరే ఒకటి ఇప్పుడు వేస్తుంది బీసీలే కదా మీకు. మా బీసీ నిలబెట్టిన మీకే వేస్తారు కదా. నీ పరిపాలన బాగుంటే కులం పనికిరాదు, నీ పరిపాలన బాగుంటే కులం పనికిరాదు. 18% న్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 18 రావాలి. 18% వచ్చి 82% ఈ అన్ని తరగతులకు ఇచ్చి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఎందుకు కాదు? నువ్వు ఢిల్లీ ఎందుకు, ఈ లొల్లెందుకు, ఈ ట్రైన్లు ఎందుకు? ఇదంతా డ్రామా ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. 42% చేయడానికి క్యాబినెట్లో ఏది రెడ్లో ఒప్పుకోలేదు, గొడవ చేసిరంట. ఇది చేసేదే లేదు, ఇది చెయ్యని రాహుల్ గాంధీకి పంపిద్దాం అనుకున్నారంట. అనుకున్న క్రమంలో ఇది ఇట్లా కాదు, మన పదవులకు ఎసరొస్తుంది, రాహుల్ గాంధీ కోపం వస్తే చేసి పంపుదాం అని ఆ బిల్ అట్లా చేసి పంపారు. కానీ అమలు అది కాదు పోదు అనుకున్నారు. కానీ అది వీళ్ళ చేతిలో అయితే కానీ నాకు తెలిసి అయితే 26, 27లో ఖచ్చితంగా ఇది చేసేది బీజేపీ చేస్తుంది, నరేంద్ర మోడీ చేస్తాడు ఎన్నికల ముందు. ఎందుకంటే ఇన్నేళ్లు దేశాన్ని పరిపాలించిన చేసిపోదాం. ఎస్సీ వర్గీకరణకు నేను ముందున్నా, ఎప్పటికైనా ఆయనే అది పెట్టుకుంటాం, ఇది చేసిపోదాం, చరిత్రలో మిగిలిపోతాం. అది కేవలం బీజేపీతోటే సాధ్యం, వాళ్ళే చేస్తారు. దేశవ్యాప్తంగా చేసేది వాళ్ళే. నరేంద్ర మోడీతో జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. త్వరలో చక్రధర్ గారు కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నాయి. ఇట్లా మాట్లాడితే ఈ పార్టీ అంటారా? ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. నేను ఇవాళ ఒక న్యూట్రల్ గా మాట్లాడుతున్న వ్యక్తి.
అట్లా అంటే మరి మొన్న బాపే రావాలంటారు ప్రజలు అని అన్నా, అంటే బీఆర్ఎస్ లో పోతున్నట్ట కాదు కదా. పబ్లిక్ వాయిస్ ని ఇప్పుడు అందరి దగ్గర కెమెరా పెట్టి మనం కూర్చోలేం కాబట్టి వాళ్ళ వాయిస్ తీసుకొని వాళ్ళ వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు చెప్తాను. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ కనుక ఒకవేళ 42% చేస్తామని జిజ్జుకు పోతే వాళ్ళున్న రెడ్లంతా కేసీఆర్ దగ్గర పోతారు ఫామ్ హౌస్లకి. అంతే, ప్రభుత్వం కుప్ప ఊలిపోతుంది. ఆల్రెడీ నాకు తెలిసి రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసే ఉంటారు. నువ్వు కనుక ఈ పిచ్చి ప్రయత్నం చేస్తే మేమందరం వెళ్ళిపోతాం, బాపును కూర్చోబెట్టుకుంటాం, బాపు స్కాములు చేస్తాడో ఏది చేస్తాడో కానీ మా రెడ్లను కాపాడుతాడు అంటారు. సో అట్లాంటి ఒక బ్లాక్మెయిల్ జరిగిందని నా 6th సెన్స్ చెప్తుంది. ఇక కామెంట్ చేసేటోళ్ళు కూడా ఇది కరెక్టా కాదా ఆ కామెంట్లు చేయాలి, పనికి మాలిన బూత్ పురాణం పక్కకు పెట్టి ఎడ్యుకేటెడ్గా చేయాలని కోరుకుంటున్నాను. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో బీసీల కోసం తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినా బీసీ నినాదం ఎత్తుకుండు, మీరేమో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్నతో ఏమైనా కలిసే అవకాశం ఉందా? బీసీ ఉద్యమంలో పాల్గొంటారా కలిసి? తీన్మార్ మల్లన్న నాకు చాలా మంచి స్నేహితుడు, మా అన్న. నేను ఎప్పుడైనా విభేదించా. ఇలా బీసీలు ఇంతో అంతో మాట్లాడుకుంటారు, అసలు బీసీ అనే పదమే మాట్లాడుతారు అంటే ఎవడు ఒప్పుకున్నా ఆయన కాంట్రిబ్యూషన్ అది, ఆయనే కొట్లాడు. మరి ఆయనతోటి నడుస్తావా నడవవా అనేది అది పొలిటికల్ ఎజెండా. మూమెంట్లో తిరుగుతా ఆయనతోటి ఏంది, పాశం యాదగిరితోటి తిరుగుతా, పృథ్వీరాజ్ అన్నతోటి తిరుగుతా, తెలంగాణ విఠలన్నతోటి తిరుగుతా, చిరంజీవులు సార్తో తిరుగుతా, విశ్వనాథ్ మహారాజ్ తోటి తిరుగుతా. తెలంగాణ టైంలో ఎట్లయితే తిరిగిరో బీసీ ఉద్యమం కోసం తిరుగుతాం. కానీ పొలిటికల్గా నేను మళ్ళీ ఒక్కటే షిప్లు ఉన్నాం అనుకో, మునిగి నాకు ఇద్దరం పోతాం. అదే ఆయన ఒక బోట్లో నేను ఒక బోట్లో ఉన్నా అనుకో, ఒకరికొకరు కాపాడుతుంది. ఎందుకు మునుగుతారు ఒకటేసారి? ఆయనకు మీరు సపోర్ట్ ఇస్తే ఒకటి బలం పెరుగుతుంది కదా. నేను అనుకుంటున్నా ఆయన విధానం వేరు, ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన ఆ స్ట్రాటజీ తోటి ఉండగా నేను నా స్ట్రాటజీతో బయట ఉంటే వ్యూస్ అనేవి షేర్ అవుతాయి. ఒకే దాంట్లో ఉంటే ఆయన నాకు కన్వే చేయకపోవచ్చు, నేను ఆయనకు కన్వే చేయకపోవచ్చు. ఎక్కడైనా కొంత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అదే నేను వేరే పడవలో ఉన్నా అనుకోండి, నా సొంత పడవలనే ఉంటే నాకు సలహా ఆయన ఇస్తాడు, ఆయనకు సలహా నేను ఇస్తా, ఇలా తప్పే ఉంది. సో పెత్తందారి వ్యవస్థ అనేది బీసీ ఉద్యమాన్ని నీరు గార్చడానికే మార్వాడి ఉద్యమాన్ని తీసుకొచ్చింది. బీసీ ఉద్యమాన్ని ఖతం పట్టేయడానికే డైవర్ట్ పాలిటిక్స్. మార్వాడీలతో ఎవరికండి ఇన్ని 10 ఏళ్ల నుంచి లేని నొప్పి ఇప్పుడే వచ్చిందా? ఒక దళితుని కొట్టిండు, రాష్ట్రంలో సంపుతురు దళితుల్ని, అవి కనిపిస్తలేవు. కొట్టినందుకేనా మీకు ఇంత పౌరుషం వచ్చింది? పోదాం 100 కేసులు చూపిస్తా. ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు కాని కేసులు కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వేల రాష్ట్రాల్లో. ఇదే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుడు ఇప్పటికీ గుడికి పోని జాగాలు ఎన్నో ఉన్నాయి, అవి కనిపిస్తలేవా? ఎవడు నడిపిస్తుండు మార్వాడి ఉద్యమం? ఎవడు నడిపిస్తుండు? కాంగ్రెస్ బి టీం పొంగులేటి శ్రీనివాస్ నడిపిస్తుండే. అంతేనా? అబ్సల్యూట్లీ. ఈ తెలంగాణలో బీసీ ఉద్యమం లేవద్దు, దీన్ని కథం పట్టియాలని ఒక స్పాన్సర్డ్, దీనికి ఎవరిని బలి చేద్దాం అల్కగా దొరికిండు తెలంగాణ శ్యామ. మార్వాడీల హఠావో అనే ఉద్యమం అల్కగా దొరికింది. దానికి ఏ రౌతైనా ఒకటే, శ్యామ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు. ఎప్పుడు కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా కింది వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళు 100% పోరాడతారు పాపం. పై వ్యవస్థ అంతా క్యాష్ చేసుకుంటుంది. ఈ మార్వాడీలను భయపడేయాలి, వీళ్ళ దగ్గర డబ్బు సంచులు గుంజాలి. కిందకి ఏం తెలుసు, కొట్లాడుతూనే ఉంటాడు. ఎవడు అడిగాడు మార్వాడీల మీద కొట్లాడమని? ప్రజలు అడిగిరారు కానీ ఎవరికి నష్టం జరుగుతుంది? మార్వాడి వల్ల నీకు నష్టం జరిగితే నువ్వు వాని పక్కకు దుకాణం పెట్టి ఒక కాంపిటీషన్ కొనుగోని కొడతలేడు కదా, బ్లాక్మెయిల్ చేస్తలేడు కదా. ఇలా తెలంగాణలో మార్వాడీలు రూట్ లెవెల్లో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు కనుక ప్రొడక్షన్ ఆపేస్తే ధరల పెరుగుదల ఎట్లుంటుంది? ఇవాళ ట్రంప్ సుంకం పెంచితే పీక్తున్నామా ట్రంప్ది? మనం మార్వాడీలు పెంచితే ఏం చేస్తాం? వాళ్ళు డైరెక్ట్ హాలిడే ఇచ్చేస్తారు, వాళ్ళ దుకాణాలు అన్నీ మూసేస్తారు, రేట్లు పెంచేది మళ్ళీ మనమే. ఎవరికి నష్టం? అలా కాదు. మార్వాడీలకు ఏం చెప్పాలంటే, నువ్వు అన్ని ఇండస్ట్రీలో దూరకుండా కొన్ని ఇండస్ట్రీస్లో ఉండు, కొన్ని ఇండస్ట్రీస్ మా తెలంగాణకు సంబంధించినవి, దాంట్లో మమ్మల్ని వదిలేసి. రెండోది, నువ్వు హోల్సేల్ వ్యాపారంలోనే ఉండు, రీటైల్ది తక్కువ చెయ్యి.
ఫ్రాంచైజీలు ఇవ్వడం తక్కువ చేయని అడగాలి. మూడోది, నీ దగ్గర డైలీ లేబర్ గా హమాలీలుగా మమ్మల్ని పెట్టుకో. రైట్, మమ్మల్ని పెట్టుకో, మా లోకల్ తెలంగాణలో పెట్టుకో, మా వాళ్ళని పెట్టుకో, నిన్ను దేవుడి లెక్క చూస్తాను, నీ వాళ్ళని పంపించేసి. ఇలా చేస్తే ఆపస్మే ఇద్దరికి వ్యాపారం జరుగుతుంది. మార్వాడీలో నిలబడితే ఏమొస్తుంది? వాళ్ళకి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమైనా రాయితీలు ఇస్తురా? లేదు కదా, వాళ్ళు తమ కష్టం మీద బతుకుతారు. మార్వాడి అనేవాడు ఇయ్యాల రాలే, ఇయే తెలంగాణలో రాలే, దేశం మొత్తం ఉన్నారు, ప్రపంచం మొత్తం ఉన్నారు. వాళ్ళకి వ్యాపారం తెలుసు, చేస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటారు కదా, ముస్లింలు ఎంగిల్ చేసి పండ్లాడ పెడుతున్నారు, శివరాత్రికి మనం మన దగ్గర కొనొద్దు, వేరే దగ్గర కొనాలి అంటున్నామా? అవును. అన్నప్పుడు మనోడు ఏం చేస్తుండు? వేరే దగ్గర కొంటుండా? నువ్వు మార్వాడి దగ్గర కొనకు బయట, నేను ఓడడిగిండు కొడతాడా? నేను వాళ్ళే రేట్లు తగ్గించుకుంటారు. గిరాక్ జరుగుతలేదంటే వాళ్ళ సంఘం అంతా కూర్చొని రేట్లు యూనిటీ మన దాంట్లో లేక వాళ్ళని అనొద్దు. వాళ్ళ దాంట్లో వ్యాపారంలో ఒకటి నష్టపోతే వాళ్ళందరూ కలిసి ఒక 100 మంది కలిసి తలా 10,000 వేసి 10 లక్షలు పెట్టి దుకాణం పెట్టించి ఎట్లా నడపాలో బుద్ధి చెప్తారు. మరి మన దానిలో కూడా ఏం చెప్పాడు? కిరాణం దుకాణం పక్క కిరాణం దుకాణం, వీడు కిరాణం దుకాణం పెడితే మనం కూరగాయల కొట్టు పెట్టాలి, వీడు ఏది పెడితే వీడు అదే పెడతాడు. ఓకే. సో ఇదొక ఎవరినో కొట్టిర్రని కాదు, ఎవరినో ఏదో మార్వాడిలా ఏదో కాదు, ఇదంతా ఒక అబ్సల్యూట్లీ బీసీ వాదాన్ని చంపడానికే, బీసీ వాదాన్ని ఖతం చేయడానికే చేసిన ఒక కుట్ర. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం అని కూడా, జై రాయలసీమ ఉద్యమం అని కూడా ఎట్లయితే డైవర్షన్ చేసిరో, ఇలా మార్వాడీల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. వాళ్ళు పేటరేగిపోతున్నారు అంటే మనం ఏం చేస్తున్నాం అబ్బా? మనం ఎందుకు పని చేయట్లే? మనం దుబాయ్ పోయి బాత్రూమ్ కడగడానికి రెడీ ఉంటాం, ఇక్కడ కూరగాయ కొట్టు ఎందుకు పెట్టుకోవు? నువ్వు కూరగాయ కొట్టు పెట్టుకుంటే నిన్ను ఎందుకు ఎంకరేజ్ చేయరు? మార్వాడీలు అనేవాళ్ళు మన జీవితంలో ఒక భాగం. మన రుబాబ్తో బతకాలి కదా, మనం ఓవన్ తగ్గొద్దు కదా. తగ్గొద్దంటే ఆడ పైకాదాలు అడిగితే రుబాబు గారు ఈడ కూరగాయ అయిపోతాం కదా. ఎవరండి? మరి వాళ్ళు చీప్ అనుకోలేదే. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఒక్కరు వచ్చారు, వాళ్ళ ఉద్దేశం మన తెలంగాణకి ఒక్క మార్వాడి షాప్ ఉండే. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బామ్మరిది, వాళ్ళ ఈ చుట్టం, తోక చుట్టం అందరినీ వాళ్ళ చైన్ వాళ్ళు విస్తరించారంటే ఫెయిల్యూర్ అయింది. మనం వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. ఈ కింది స్థాయి వాళ్ళు కొంతమంది మన చిన్న చిన్న కార్యకర్తలు, తెలిసి తెలియని మన వాళ్ళు మన వాదాన్ని చంపుతున్నాం. మార్వాడి హటావో అనే దాంతో బీసీ ఉద్యమాన్ని చంపేస్తున్నాం, జాగ్రత్త. ఇది పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో పుట్టింది. ఒక ఓయూ నాయకుడు దీనికి నాయకత్వం వహిస్తుండు. ఆ నాయకుడు ఎవరో అందరికీ తెలుసు. తమ తమ అవసరాలకి నేను చెప్పాలనుకున్నాను, అందరూ తెలుసు అంటారు కదా, అందరు తెలుసు. వాళ్ళు చెప్పాలి, ఇక ప్రజలు చెప్పాలి కామెంట్లల్లా. అన్ని నేను చక్రధర్ చెప్పేది కరెక్టా కాదా? బహుజన్ 10 ఏళ్ల నుంచి లేని ఉద్యమాలు మార్వాడి మీద ఇప్పుడు ఎందుకు వచ్చింది అంత సడన్గా? ఎందుకంటే ఈ సమయంలో పబ్లిక్ ఫీలింగ్స్ని తీసుకొని వాళ్ళని డైవర్షన్ చేద్దామని బహుజన సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ అప్రమత్తంగా ఉండాలి. బీసీ అనే వాదం ప్రతి గ్రామంలో పోయింది. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ అనే విషయాన్ని ఎక్కడ స్టెస్ చేస్తారో పబ్లిక్ అనేది ఆ భయంతో మీడియాని మేనేజ్ చేస్తూ కొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి అటు మార్వాడీలను ఇబ్బంది పెడుతురు, ఇటు బీసీ వాదాన్ని చంపేస్తారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. మన వాడు ఎవ్వడు టెక్స్టైల్ ఇండస్ట్రీలో లేడు. ఎందుకు లేరండి? మన వాళ్ళకి అందరికీ కాంట్రాక్ట్లే కావాలి. అందరికీ కాంట్రాక్ట్. ఒక్కడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండడు మనవాడు. పోని మనవాడు అంత సత్యపూస, మనోళ్ళు తెలుగులు పెద్ద పెడుతున్నారు అంటే బీహార్ వాళ్ళని, అస్సాం వాళ్ళనే కదా మనం కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. మరి మనోడికి మనం ఎందుకు ఉద్యోగం ఇస్తలేం? ఇలా మార్వాడీల మీదకి మాట్లాడే వాళ్ళకి నేను చెప్తాను, ఇట్లా మార్వాడీలకు సపోర్ట్ చేస్తే ఏమంటారంటే వీడు బీజేపీ అంటారు. అరే కొంచెమైనా తెలుగున్నోడు ఆలోచించాలి. మార్వాడి దగ్గర వ్యాపారం నేర్చుకోనికి శాతం అయితే సరే, అయ్యే అవకాశం ఉందా? మనలో కష్టపడాలండి, కష్టపడాలి. వాడు కారు కొనుక్కుంటే 100 పెట్రోల్ ట్యాంక్ లో చక్కెర వస్తే ఆనందపడే రకమైతే కష్టం. అది సాడిదామంటారు. ఇప్పుడు ఎవడైతే ఉద్యమం చేస్తుండో, ఎవడైతే కేంద్రం మొన్నటిదాకా వాడు ఏముండే మన వాళ్ళ గురించి మాట్లాడడం అని చేసి వాడు ఎలా పైకి వచ్చిండో ఆ సూత్రం యాక్సెప్ట్ చేయం కదా మనం.
చేయకపోతే వాడు ఫెయిల్. బచ్చగలాడు మడదాకా న్యాయం పడదు. ఎస్, ఆ గర్వం మార్వాడిల్లో ఉండదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ లెక్క చిన్నగా వచ్చారు వ్యాపారం అని, వాళ్ళు పాతుకుపోయారు. ఇవన్నీ ఎవరు చెప్పాలి మళ్ళా మన తెలంగాణలో? ఇవాళ చక్ర గారు చెప్తుండు, మీ ఛానల్లో ఇది కరెక్ట్ కట్ చేసి ప్రజెంట్ చేస్తే మార్వాడీలకు ఇక్కడ థ్రెట్టే లేదు. ఇవాళ మార్వాడీలు రాష్ట్రాన్ని శాసించే స్థితిలో ఉన్నారు. మీరు చూడండి, ఒక్కొక్కటి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, మన తెలంగాణలో దగ్గర ఉన్నాయి. చక్రధారి గౌడ్కి ఎంత ఇచ్చారు అంటారు? ఈ సరే మంచిది, ఇది నిజం మాట్లాడాలి అంతే. నేను నాకు మార్వాడి చుట్టం కాదు, మనోడు ఏమో శత్రువు కాదు. ఉన్న విషయం ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళం బీసీ ఉద్యమాన్ని చంపొద్దు అంటున్నా. సరే మార్వాడి వాళ్ళు చేసేది నేను ఒప్పుకుంటా, మార్వాడి వాడు ఎవరు మనల్ని నమ్మడు. ఇప్పుడు మార్వాడి వాళ్ళ వల్ల వైశ్యులు నాశనం అవుతారు, ఊళ్ళలో కొమ్మటోళ్ళు బతకలేకపోతారు, వైశ్యులు వ్యాపారం చేయలేకపోతారు. వైశ్యులు కూడా చాలా మంది వ్యాపారం వదిలేసి ఉద్యోగాలు. వైశ్యులు రేపు ఇస్తా సేటు పైసలు అంటే ఖాతా రాసుకుంటాడు. ఏ మార్వాడి వాడు రాసుకుంటాడా? నమ్మడు. ఎందుకంటే అది ఎప్పటికైనా పీక్కొని పోయే వ్యవహారమే అది. వైశ్యుడు మనవాడు, మనకి ఎప్పటికి ఉంటాడు. ఇట్లా చెప్తున్నా కదా, న్యూట్రల్ గానే చెప్తున్నా నేను. కాదంటే మార్వాడీలకి ఒక పరిధి పెట్టాలి, నిషేధం కాదు, నివారించాలి, లిమిటేషన్స్ పెట్టాలి. నీ వ్యవస్థ ఇంతే, నువ్వు గడ్డాలు కొరుగుతా మీసాలు కొరుగుతా అని రావద్దు, నువ్వు కుల వృత్తులకు రావద్దు, హుషారు లెక్కలు చేయొద్దు. కుల అట్లా అంత హార్ష్ పదం కూడా అనొద్దు. మనం డెమోక్రసీలు ఉన్నాం, కుల వృత్తులను టచ్ చేయకు. నువ్వేదన్నా పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంతా మా వాళ్ళకి అనాలి. కానీ ఈ దొంగ ఉద్యమాలు కొంతమంది మా ఎస్సీ ఎస్టీ బీసీ పాత ఉద్యమకారులందరినీ పట్టుకొచ్చి ఈ రెడ్లు సెక్రటేరియట్లో కూర్చోబెట్టుకొని ఈ పొంగులేటి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇదొక కృత్రిమ ఉద్యమం తయారు చేస్తా అంటే తెలంగాణ ఆలోచిస్తుంది, తెలంగాణ ప్రతి విషయం అర్థం చేసుకుంటుంది, అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. అంత పిచ్చోళ్ళు ఎవ్వరు లేరిడా మీరు ఉద్యమాలను చంపుతా అంటే? బీసీ సమాజం మొత్తం ఒక్కసారి ఆలోచించాలి. గుడ్డిగా ఈ మార్వాడి ఉద్యమానికి మనం దూరం ఉందాం. ఇది అయ్యేది లేదు, పోయేది లేదు. ఫస్ట్ 42% తర్వాత చూద్దాం మార్వాడి ఉద్యమం. 42% ఖతం చేయమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ని, తర్వాత మాట్లాడు. క్లుప్తంగా చెప్పేసినాయి. కవితకు కూడా బీసీలకు చేయగొడుతుంది. బీసీల కోసం ఆమె ఎప్పటికప్పుడు దీక్షలు, మన 72 గంటల నిరాహార దీక్ష చేసింది. తర్వాత ఎక్కడికక్కడ జిల్లాలు పర్యటిస్తుంది, ఖచ్చితంగా అమలు చేయాలని కొట్లాడుతుంది. ఏమంటారు? కవితక్క బీసీలను ఎత్తుకుంది కదా, కవితక్కతో ఏమైనా కలుస్తారా? శుభ పరిణామం బహుజనవాదులకు ఇది. వాళ్ళు ఒక వెలమ జాతి నుంచి వచ్చిన వాళ్ళు ఇలా బీసీ వాదం ఎత్తుకొని సంబరాలు చేస్తున్నారు అంటే మనమే వెనుకబడి ఉన్నామా అనిపిస్తుంది. సో ఇంట్లో కూర్చున్న చక్రధర్ లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలా మంది నిరుద్యోగులు కానీ కవితక్కే చేస్తుంది, మనం ఎందుకు చేయొద్దని తలా 10 మంది జత కట్టండి. ఎక్కడ బీసీ వాదం ఉంటే అక్కడికి వెళ్ళి అది చేయండి. ఇప్పుడు బీసీ వాదం గెలిస్తే కవితక్క సీఎం అయ్యేది లేదు, ఆమె బీసీ కాదు కాబట్టి, అంతే కదా. సో ఆమె ఏది చేసినా మన పాలే. ఆమె మన ఇంట్లో వచ్చి పాశం మండిపోతూ ఓడి తింటాడు, మనమే తింటాం. ఆమె తింటుందండి, వాసన పిలుచుకొని బయట పోయాడు ఆమె. సో ఆమె తిట్టడం పనికిమాలిన విషయం అనుకుంటున్నా. మన సంబరాలు చేసుకోవడంపై మీ మిత్రుడు కామెంట్ చేసింది కదా, ఏమంటారు? ఎవరు? తీన్మార్ మల్లన్న. అది ఆయన అభిప్రాయం. కవితక్క సంబరాలు చేసుకుందట, మొహరా మా జాతే కాదు. చాలా చిన్న కరెక్షన్ చేద్దాం. వాళ్ళ తండ్రి కలర్ పింక్, అది పింక్ పూసుకోలే, ఏం పూసుకుంది? బ్లూ. బ్లూ అంటే మా రంగు బయటపడ్డది, కొత్త రంగు అని వాళ్ళే అంటారు. బ్లూ కలర్ పూసుకుంది. సమాజం గమనిస్తుంది, ఇది ఎక్కడిది బ్లూ కలర్ కొత్తగా వచ్చింది, ఇన్ని రోజులు పింక్ అయితే అడగకపోదు దొంగ దొంగలాన్ని, కానీ బ్లూ వచ్చిన వరకు కొత్త రంగు. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆమె ఏది చేసినా మాకు ఫరక్ పడేది లేదు. ఆమె ఏది మనకే మంచిది అంటారు, జాతికి మంచిది అంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఖాళీగా ఉండి కొద్దిగా బిజీగా ఉండా మనం ఉద్యమం చేయలేని వాళ్ళ లోటు కవితక్క తీరుస్తుంది. కవితక్కకి ఇది ఒక పనిష్మెంట్. బీసీ వాదం ఎత్తుకోవడం అదృష్టం కాదు, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అంతే. అంటే లాంగ్ రన్ లో బాగుపడేది మనమే, ఏం రాదు. ఆమె ఎమ్మెల్యే కూడా గెలిపారు. ఆమె లాంగ్ రన్ లో లేకపోతే ఆమెకే ప్రాబ్లం అంటారు. ఆమె వల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక స్థాయి వరకు ఎవరి నాటకమైనా నడుస్తుంది, ఒక స్థాయి తర్వాత నటించలేరంటారు, ఖతం అయిపోతుంది. గతంలో ఏ రాజ్యాలు సర్వనాశనమైనా ఆడవాళ్ళ చేతనే అన్నారు. విన్నాం,
చూస్తున్నాం కవితక్క విషయంలో. ఆమె చేత ఇవాళ బీఆర్ఎస్ అనేది స్మాష్ అయిపోతుంది. ఆమె కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ. అంతేనా? అంతే, వెరీ ఈజీ. ఎందుకంటే ఆమెకి తండ్రి సపోర్ట్ లేదు, అన్న సపోర్ట్ లేదు, వాళ్ళ సొంత అన్న ముఖ్యమంత్రి కావద్దని ఆమె కోరుకుంటుంది అనేది బయటపడ్డది, అర్థమైపోయింది. అంటే ఎందుకు అట్లా కోరుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. అటు ముఖ్యమంత్రి అయినాక ఆమె డిఫర్ అయింది షర్మిల జగన్ తో. ఈడ ముఖ్యమంత్రి కాకముందుకే కేటీఆర్ తో కవిత డిఫర్ అవుతుంది. పెళ్లిళ్ళు కాకముందుకే అన్న చెల్లె బంధాలు ఉంటాయి. ఎవరి కాపురం వాళ్ళు పెట్టిన తర్వాత నాదంటే నాదని కొట్టుకోవడం మనం జగన్ అండ్ వాళ్ళ సిస్టర్ షర్మిల గారి చూసినాం. ఇది కూడా అంతే. తెలంగాణకి కవిత వల్ల వచ్చే నష్టం ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ తప్ప. ఫుల్ ఎంటర్టైన్ చేసుకోవచ్చు. మన తెలంగాణలో బీసీ వాదానికి వచ్చిన హాని ఏం లేదు. ఆమెని తిన్మార్ మల్లన్న ఆమె విషయంలో అంత ఆ వ్యాఖ్య చేసిండు, అది తప్పని నేను ఇప్పటికి కూడా అనా. ఎందుకంటే అది మనం వాడే సామెత. దాన్ని తెలంగాణలో నాటు సామెతలు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. కొట్టబోతే ముద్దు పెట్టుకుంటారా అన్నాడు ఎవరు, బడి సంజయ్ అన్న. అది మనం రెగ్యులర్ గా వాడే పదం. ఆయన రోజు 100 సార్లు అంటాడు అదే పదం అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. ఒక బిడ్డ అనుకుని ఉంటాడు ఆమెని. బిడ్డను ముద్దాడితే తప్పే ఉందండి. బిడ్డనా పరస్కంగా తప్పే ఉంది. నిరంజన్ రెడ్డి కూడా అన్నాడు మంగళవారం మరదలు అని చెప్పి. అది తప్పదే, అది తప్పే. ఇప్పుడు వరుస కూడా ఒక పద్ధతి ఉంటది. పిలుపుకి భాషలో కూడా పద్ధతి ఉంటది. ఈయన అన్న క్రమం వేరు, అది తప్పు, దాన్ని ఖండించాలి. కానీ మల్లన్న దాంట్లో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు. కవిత వల్ల ఆయన ఏమనుకున్నాడంటే ఈమె నేను ఇంత కష్టపడబడితే ఈమె పెత్తనమైంది అనుకున్నాడు. కానీ ఆమె వల్ల ఏం నష్టం జరగదు, తెలంగాణకి లాభమే జరుగుతుంది. బీసీ వాదం కవిత ఎత్తుకోవడం అనేది శుభ పరిణామం అని నేను అంటున్నాను. ఓకే, సో మన రేవంత్ రెడ్డి అన్నది కూడా కరెక్ట్ అనుకోవచ్చా? పల్ల కొట్టాలనిపించింది జర్నలిస్ట్లని, అది కూడా నార్మల్ వాడుక భాషలో ఒక్కడు పెడతా అనే విధంగా అనుకోవచ్చా? జర్నలిస్టులు కూడా అదే అంటారు, వాడుక భాషలో పళ్ళు మనిపిస్తాం, చెల్లు మనిపిస్తాం, ప్రభుత్వానికి మేమంటే ఏందో చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ తమ్ముడుగా ఒక మాట చెప్తా మీకు. మీరు ఎంత ముఖ్యమంత్రి అయినా ఎంత కష్టపడి వచ్చారు అందరికీ తెలుసు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఏం చేస్తాయంటే మీకు తెలియకుండా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. కొత్త శత్రువులని పత్రికా విలేకరు అంటే వాడు సీనియర్, వాడు ఏం బిక్తాడు. ఒకప్పుడు టీవీ9 మైక్ తీసుకొని కింద పెట్టుకో మీద పెట్టుకో అన్నావు. వాడు బ్యాడ్జులు ఉన్నాడే కదా. అవును, మరి వాని వల్ల గెలవలేను, నువ్వు టీవీ9 వల్ల గెలవలే. చిన్న యూట్యూబర్లు అభిమానం వాళ్ళ మొహం ఎట్లుంటుందో తెలియదు. నీ మొహం వాళ్ళ మొహం చూపించక నీ మొహాన్ని పల్లె గ్రామాలలో చూపిస్తే నీకు ఓట్లు పడ్డాయి. నువ్వు మీడియాని ఈ రకంగా మాట్లాడితే ఇదే లాస్ట్ ఇక నువ్వు కావింకా. అందుకే ఈ ఉన్న 3 ఏళ్ళు సమాజం మెచ్చుకునేలాగా అరే కేసీఆర్ కంటే చాలా బాగా చేసిండు అనిపించుకోవడానికి వ్యాఖ్యలు చేయి. సీనియర్లు జూనియర్లు అంటే మరి జూనియర్వి నువ్వు ఎట్లా సీఎం అయినవు? ఇంతమంది దాటుకొని పెద్దలు జావారెడ్డిని కాదని నువ్వు సీఎం ఎట్లయిను? నువ్వు హరీష్ రావు వెనకనికి నికిరికి చూసినా అంటున్నావు కదా. అంటే నీ కెపాసిటీ ఉంది, మీ గొప్పతనం అది. నీ దగ్గర శ్రమ ఉంది, పట్టుదల ఉంది, జనాన్ని నమ్మించగలిగినవు, నువ్వు సీఎం అయినవు. అలాగే యూట్యూబర్లు ప్రజలు ఇవాళ టీవీ9 కూడా చూస్తుండండి, పేరు తీయదు కానీ శాటిలైట్ ఛానల్ ఎవ్వడు చూస్తలేడు, ఫోన్లోనే వచ్చేస్తారు. ఏదైనా కూడా ఏది కావాలన్నా కూడా ఏ కంటెంట్ అయినా నిజం ఉందా అబద్ధం ఉందా తర్వాత డిసైడ్ చేసుకుంటుండు, నమ్ముతలేడు. యూట్యూబ్లో ఇచ్చిందని 100% నమ్ముతలేరు ఎవరు. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. డీటెయిలింగ్ వీడియోలు యూట్యూబ్ లోనే ఉంటాయి. 100% ఓపిక చెప్తున్నారు. ఎవరి కోసం? ఇలా యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని వేల ఛానళ్ళు జీతాలు ఇవ్వలేక ఆర్థికంగా బాగాలేక సర్వనాశనం అవుతున్నాయి. రైట్. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లేదు, వాడుకున్నారు, వదిలేసారు అంతే. ఇప్పుడు కేటీఆర్ 2000 ఛానళ్ళు కొన్నాడంటే మీకు చేత కాదే ఆయన కొననీయవే. నీకు చేతనైతే ఇప్పుడు ఆకలితో వస్తుండే ఒక బిడ్డ ఎవడన్నా పెడితే ఏందండి? ఇప్పుడు ఎవడు మంచోడా దొంగన వేశ్యన ఆకలి అడుగుతాడా? ఆ పూట తింటాడు, బతకాలి కాబట్టి. చచ్చిపోతారా? వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటే. ఇప్పుడు గద్దెను ఎక్కినాం, సంచులు సంపాదించాలి, పక్కకు పడాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మనది కాదు అని ఫిక్స్ అయిపోయినారు. యూట్యూబ్ ఛానళ్ళని ఎంత విస్మరిస్తే జనం మిమ్మల్ని అంత విస్మరిస్తారు. వెరీ సింపుల్. ఇకనైనా మీడియా పైన వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. అప్పుడప్పుడు మీరు మాట్లాడే మాటలు
మీ స్థాయిని దిగజారుస్తుంది అని చెప్పదలుచుకున్నాను. రైట్. సో ఫైనల్ గా గువ్వల బాలరాజు లైన్ లో ఏమైనా ఓదడా చక్రధర్ గౌడ్? ఇతర పార్టీ ఎమ్మెల్యే కావాలనేదే ప్రధాన ఉద్దేశం, ప్రధాన ఎజెండా. అలాంటప్పుడు పార్టీ అండ కావాలి. కాంగ్రెస్ లో లేరు, బీఆర్ఎస్ లోకి పోలేరు, బీజేపీలోకి ఏమైనా పోయే అవకాశం ఉంటుందా గువ్వల బాలరాజు లాగా? ఎమ్మెల్యే కావాలని నా లక్ష్యం అని నేను ఏ రోజు చెప్పలే. అదే నా లక్ష్యం అయితే లాస్ట్ టైమే గెలిచేటోండి. నాకు చాలా స్కోప్ ఉంది, చాలా నియోజకవర్గాలు. ఎందుకు కొట్లాడుతున్నారు మరి ఎమ్మెల్యే లక్ష్యం లేదండి? ఇప్పుడు నేను సొప్పబెండ్లు తీసుకొచ్చి నరక, మొద్దుల్ని నరకాలి, గట్టి చెట్టుని నరకాలి. నేను నా శత్రువుని కూడా బలంగా ఇప్పుడు హరీష్ రావు పేరు తీయాలంటే దౌడలు రావు ఒక్కొక్కడికి. ఈ రాష్ట్రంలో ఆయనని అన్నోడే లేడు. అంతా కేటీఆర్ ని టార్గెట్ చేస్తారు కానీ హరీష్ రావు అని అంటాడా? ద వన్ అండ్ ఓన్లీ వన్. చాలా మంది బచ్చగాలు కామెంట్లు పెడతారు మా హరీష్ అన్న అంటే అది అని. నేను అట్లా జోక తెలుసుకోలే. నేను హరీష్ రావు స్టడీ చేసిన మన స్టామినాకి ఈయననే కరెక్ట్ అనుకున్నా. ఏం సక్సెస్ అయినావు చక్రధర్ అని అడిగితే ఆయన మీద ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగతంగా ఎవరు కేసు పెట్టలే. నేను పెట్టిన ఆయన కోర్టుకు వచ్చి నాకు బెయిల్ ఇవ్వండి, ముందస్తు బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేయకుండా నన్ను అడుక్కునేలా చేసిన. అది నా సక్సెస్. ఇక జర్ర వదిలిపెడితే జైలు దాకా పోయే పరిస్థితికి తీసుకొచ్చిన. 17,000 ఓటు బ్యాంకు బీఎస్పీ అనే ఒక పార్టీ నుంచి 17,000 ఓటు బ్యాంకు సంపాదించగలిగింది. కొత్త మొహంతో 17,000 ఓటు 100 రూపాయలు ఇవ్వలే, ప్రమాణం పూర్తిగా చెప్తాను. నేను చేయలేదనుకున్నా. నేను గెలవని తెలిసినప్పుడు ఖర్చు ఉంటుంది, ఎన్నికల ఖర్చు ఉంటుంది. అవును, ఎన్నికల ఖర్చు ఉంటుంది, ప్రచారానికి ఉంటుంది. నేను ఇతరుని పిలిచి 100 రూపాయలు ఇచ్చి ఓటుకి ఇయ్యలే, సత్య ప్రమాణంగా చెప్తున్నా. ఇది మైనంపల్లి లాంటి ఒట్టు కాదు, మళ్ళా ఇది నికార్సైన చక్రధర్ ఒట్టు, అవధం వాళ్ళే. నేను నిజంగా ఒక 100 రూపాయలు ఇచ్చున్నా. ఆ రోజు హరీష్ రావు నన్ను పట్టించేటోడు. హరీష్ రావు ఎప్పుడు పర్సనల్ గా తీసుకోలే, స్ట్రాటజికల్ గా కొట్టినా. నా శత్రువు నేను తీసుకున్నా, రాజకీయ ప్రత్యర్థి. అబ్సల్యూట్లీ. ఆయన నేను ఒక పిహెచ్డి అనుకున్నా. ఆయన నేను పిహెచ్డి చేయాలని ఉండే, హరీష్ రావు మీదే చేసిన. ఒక మొద్దును కొట్టబోయినది ఇంకో మొద్దు కూడా వచ్చింది కదా, ఏంది? నేను సొప్పబెండ్లు అందరూ చూడాలి, అదే అంతేనా? అంతే. అది ఉత్తిది ఇట్లా మన తుపాగ్రామడ్ ఉంటాడు చూడు, అల్లం గుల్లం వచ్చి ఆగమాగం చేసి గంగిరెద్దులు ఎగిరినట్టు డమర డిమర ఎగిరిపోతాడు. అది ఉత్తిదే. అది చక్రధర్ స్టామినాగా నథింగ్. పైసలు ఉన్నాయి, పైసలు పెద్ద లెక్కనా? నిన్ను ఆగం చేయాలంటే నేను ఒక్క పిటిషన్ వేస్తే పిచ్చోని అవుతావు నువ్వు. నేను ఎవ్వడేం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క లెటర్ రాస్తే నువ్వు పిచ్చోని అవుతావు. ఎందుకు రాస్తలేరు? చేసేది ఇప్పుడే మొదలు పెట్టినాం కదా. గ్రౌండ్ వర్క్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఈయన అలవాట్లు ఏంది, ఈయన కథ ఏంది, ఈయన సంగతి ఏంది, ఏడికేలు వచ్చాడు నాతో పెట్టుకుంటే మరి ఆయనకు లైఫ్ టైం గుర్తుండద్దా? గుర్తుండాలా లేదా? టార్గెట్ ఎవరు? మైనంపల్లి హనుమంతరావా, హరీష్ రావా? నాకు వీళ్ళు ఎవ్వరు కాదు. నేను పోతున్నప్పుడు నాకు తగిలిన ఒక గాయం, ఒక శత్రువు, ఇద్దరు శత్రువులు అయినారు. శత్రువేం కాదు, హరీష్ రావు శత్రువు ఎందుకు ఎదురండి? రాజకీయ ప్రత్యర్థి అంట. రాజకీయ ప్రత్యర్థి. ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూన్సీ మార్చుకుంటే ఆయనకు నాకేం సంబంధం ఉంటది? ఉండదు కదా. మైనంపల్లికి కూడా నాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఆయన సిద్దిపేట కాంగ్రెస్, నేను బీసీ మూవ్మెంట్ లో ఉన్నా. ఆయనకు నాకేం సంబంధం ఉంటది? ఆయనకు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి నాతో పెట్టుకుంటే అప్పుడు ఉంటది ఆయనకి. ఆయన హరీష్ రావు చేసిన అతిపెద్ద తప్పేందో నేను చెప్తా. ఎప్పుడు హరీష్ రావు నాతో డైరెక్ట్ పెట్టుకోవాలి. కింద ఉన్న చెంచగాళ్ళు ఉంటారు కొంతమంది, వీళ్ళు నేర్పించిన కొద్ది ఆయన సరే అన్న కొద్ది ఆయన పరిస్థితి అట్లా వచ్చింది. మైనంపల్లికి కూడా అట్లాంటి కొంత కింద ఒక వ్యవస్థ ఉంది. మైనంపల్లిని ఇట్లయినా నాశనం చేయాలనుకుంటారు వాళ్ళు. ఎవరి దగ్గర పంపించాలంటే చక్రాన్ని అయితే కరెక్ట్ మొగుడికి అనుకుంటారు. ఎగేస్తున్నారు, ఎగురుతున్నావు, పగిలేదు నీకే, నాకు పీకేది ఏం లేదు. ఒక 60 ఉంటాడా, 60 ఏళ్ళు ఉంటాడు కావచ్చు ఆల్మోస్ట్. నీ మనసు యువకుడు కావచ్చు, శరీరం కాదు. మరి దాన్ని కూడా చూసుకొని జర నా మీద ఆవేశంగా మెట్లు దిగి నడిమిర కొట్టుకునేవు. జాగ్రత్త. ఇప్పటి వరకు గౌరవం ఇచ్చిన నీ రోహిత్ యువసేనాలు ఎప్పుడైతే చాలా చండాలంగా పెడుతున్నారో నేను తలుచుకుంటే నన్ను వాళ్ళు మోస్తురండి, నా పబ్లిసిటీ చేస్తారు. నేను పైసలు ఇవ్వకుండా జీతగాలు వాళ్ళంతా, నా జీతగాలే వాళ్ళు. వితౌట్ టేకింగ్ లేబర్ ఛార్జెస్ ఎట్టి చాకిరిగాళ్ళు అంటారు చూడు, అలా వాళ్ళే నా కోసం పనిచేస్తుంది యువసేన, రోహిత్ యువసేన. సిగ్గుంది ఆయనకి. ఇంకా ఎన్ని పనులు ఉన్నాయి మన మెదక్ కాన్స్టిట్యున్సీ, ఎన్ని పనులు ఉన్నాయి అసలు? మనం మెదక్లో ఎందుకు ఓడిపోయినాం? 10,000 ప్లస్ ఎట్లా వచ్చిందని ఏ రోజైనా కూర్చొని 4 లెక్కలు తీసినావా? నీ వ్యవహారం నచ్చకనే అక్కడున్న డీసీసీ తిరుపతి రెడ్డి వెళ్ళిపోయాడు. ఈడ మెదక్లో వెళ్ళిపోయారు, ఆయన డీసీసీ ఉండే శ్రీధర్ గారు.
అట్లా ఎంతో మంది నీ బాధ భరించలేకనే వేరు. మీరు గవి చూసుకోర్రా బాబు అంటే ఇంత హమ్మర్ వేసుకోవాలి, ఆవారాగాలు తిరిగినట్టు తిరగాలి. మీ అయ్యా కొడుకులకు సురుకంటియకపోతే నేను నిజమైన గౌడ బిడ్డనే కాదు బిడ్డ. మీకు చూపిస్తాను నేనంటే అతి తొందరలో. మా ఫ్యామిలీని ఇవాళ నా ఫ్యామిలీ అయితే రేపు ఇంకొకరు అవుతారండి. అంత చండాలమైన వ్యవస్థ వీళ్ళని. ఆంధ్ర పాలిటిక్స్ కి ఆజ్యం పోస్తారు వీళ్ళు. రాయలసీమ పాలిటిక్స్, ఆంధ్ర పాలిటిక్స్ వీళ్ళు. ఈ భూత పురాణం అంతా అక్కడిదే. వీళ్ళు ఆంధ్ర వెలమలంటారు వీళ్ళని. ఇక్కడ తెలంగాణ ఏమన్నా ఆయన మైనంపల్లి తెలంగాణ ఎందుకైతే కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర వెలమ. అక్కడ కథలన్నీ ఇక్కడ చూపిస్తుండు. అప్పుడే ఆంధ్ర డివైడ్ అయినప్పుడు తన్ని తరిమేసినప్పుడు ఈయన నమ్మి తరిమేయాల్సింది. ఇట్లాంటి రౌడీలు ఉంచుకునేది కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి అది చేస్తేనేమో మంచిది. లేదనుకో ఈ గుండా రాజ్యలో జనం బట్టలు చింపు కొడితే పోయేది పరువు మైనంపల్లి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పోతుంది. సో ఆయన నివారించాలి. దాడులు చేస్తాం, కథలు పడతాం. మొన్న ఎవరో మల్కాజ్గిరిలో కార్పొరేటర్ని కొట్టినట్టు కొడతాం అంటే బిడ్డ అక్కడ ఏదో మిస్టేక్ జరిగి మీరు బచాయించారు, కానీ ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు. మీ తోలు తీసి ఆరేస్తాం. అల్వాలో చూస్తే కార్పొరేటర్ బట్టలు కొడితే ఆ బట్టలు చినిగిపోయినాయి. అదొక వైపు నడుస్తుందండి. ఇక్కడ చక్రధర్ని మా నాన్న ఇప్పుడు నాకు ఎన్ని ఫోన్లు వస్తాయి తెలుసా రోజు. చక్రన్న ఏమంటావు ముట్టడిజమా వాళ్ళ ఇల్లు అంటే, ముట్టడిచ్చా నీ హీరోని చేయడం నాకు అవసరం లేదు. ఎప్పుడైనా అనిపిస్తుందా ఏమైనా అటాక్ జరిగితే? ఏమనిపించదు, అంత సీన్ జరిగైతే చూడండి. ఏం జరగదు కానీ ఏమన్నా అయితే ఇజ్జత్ పోతుంది. ఎవరి ఇజ్జత్ పోతుంది? ఏమైనా జరిగితే మన ఇజ్జత్ పోతుంది. ఎందుకు పోతుంది? మన ఇజ్జత్ ఎందుకు పోతుంది? ఒక అమ్మాయి రేప్ జరిగింది అనుకో, రేప్ చేసినాడు కదా సిగ్గుపడాల్సింది. ఇది మన మైనంపల్లి టీం అంతా రేపిస్ట్, చక్రధర్ రేపిస్ట్. మిమ్మల్ని చేసినారా రేపు? మీ అయ్యని చేసిందా, నిన్ను చేసిందా? ఎమ్మెల్యేని పట్టుకొని చేసిందా? లేదా మీ ఇద్దరు పట్టుకొని చేస్తుంటే వాడు మూడోడు చూసి కేసు పెట్టిండా? మీకు సిగ్గుందా అసలు? అది అటెంప్ట్ రేప్ అని. అటెంప్ట్ రేప్ కూడా కాదండి, 376 సెక్షన్ పెడితే 376 సెక్షన్ పెడితే జడ్జి గారు దాన్ని తప్పుడు కేసు అండి ఇది అని చెప్పి ఈ రాష్ట్రంలోనే 9 రోజులకి వచ్చిండ్రా బఫున్ గాలారా. రేప్ కేసు SC ST అని పెడితే జడ్జి గారు ఈ తప్పుడు కేసు అని చెప్పి 354 అని చేసిండు. ఇతను ఆ అమ్మాయిని చిడాయించిండు అని కేసు పెట్టిండు. చిడాయించిండు అని కాదు, చిడాయించవచ్చు అని కేసు దాన్ని కాగ్నిజెన్స్ చేసిండు. ఓ చదువు రాదు, ఇంత బట్లర్ ఇంగ్లీషు ఆడవే ఆ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో మీద నిలబెట్టినట్టు కాదు బిడ్డ. ఈడ చట్టంతో మాట్లాడాలి. డిఫమేషన్ వారేస్తాం మీ మీద. రేపిస్ట్ చక్రధర్ చెప్తున్నా కదా, ఇక రేపిస్ట్ అంటే వీళ్ళు అయ్యే కొడుకులే చేసి ఉంటా అంతే. అట్లయితేనే అంటారు. ఎవడాడు రైతులకు కోట్ల రూపాయలు వంచినా అండి నేను. చిల్లరగాలు, ఆవారాగాలు, పేటిఎం బ్యాచ్ గాలని పెట్టుకొని ఆయన గాంజా గింజా తాగే బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటా ఆ ఏరియాలల్లా ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తారు అయ్యా కొడుకులు. ఉత్తేవత అయిరా మీకు పాపం, ఉత్తేవత పెరాలసిస్ వచ్చి పీక్తారు వేస్ట్ ఫెలోస్. చిన్న చిన్న పిల్లలండి ఆ ఏరియాలో కనుక్కుంటే వాడు మైనంపల్లి సేన అని కూడా గుంజుతుండేసి ఇట్లాంటివి రోగ్స్ని పిక్ పాకెటర్ గాలని వీళ్ళని ఉసిగొల్పి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది. నువ్వు ఇవే తమాషాలు చేస్తే అప్పుడేదో మర్డర్ కేసులు ఇరికినావు చూడు, ఈసారి కూడా ఇరుకుతావు, బయటకు రావు ఇప్పుడున్న చట్టాల ప్రకారం. మైనంపల్లి హనుమంతరావు ఖచ్చితంగా అయ్యా కొడుకులు ఇద్దరు పోతారు. నోరు మూసుకొని 119 మంది ఎమ్మెల్యేలల్లా ఒకడు అదృష్టాన్ని గెలిచిండు, ఒకడు ఓడిండు. నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోరు. మైనంపల్లి హనుమంతరావు, హరీష్ రావు వీళ్ళిద్దరు మీ శత్రువు ఎవరంటే ఏం చెప్తారు? ఇద్దరు శత్రువులు కాదు. ఇద్దరు కాదా? కాదు, ఇద్దరు శత్రువులు ఎందుకు అవుతారు? పొలిటికల్ రాజకీయ ప్రత్యర్థి. శత్రువు అంటే ఎవరు? మన ఆస్తి తగాదాల్లో మా కుటుంబ పరంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు. రాజకీయ సో ఇద్దరులో హరీష్ రావు రాజకీయ ప్రత్యర్థి. ఇక మిగతాది అది స్లమ్ డాగ్, అది నేను పట్టించుకోను దాని గురించి. అది పిచ్చి పిచ్చి మాటలు. రాజకీయాలకు అట్లాంటి భాష వాడు మాట్లాడు. నేను పొలిటికల్ సైన్స్ చదువుకొని వచ్చాను, ఆయన లెక్క కాదు. ఒక డిగ్రీ ఉందా నాకు. ఇద్దరులో ది బెస్ట్ అంటే ఎవరంటారు? ఇద్దరులో ఎవరిని బెస్ట్ అన్నాను? బోత్ ఆర్ సేమ్. బెస్ట్ పొలిటీషియన్ అంటే పాలిటీషియన్ గా వాళ్ళని ఒప్పుకోదలుచుకోలేను. పాలిటీషియన్ అంటే మార్గదర్శకుడు కావాలి, కానీ పెట్రోల్ పోసుకొని పులగిక్కో అని చెప్పేటోడు పాలిటీషియన్ ఎందుకు అవుతాడు? మందిని పిల్లల్ని అమ్మని తిట్టమని చెప్పేటోడు పాలిటీషియన్ ఎందుకు అవుతాడు? దర్ నాట్ గుడ్. వాళ్ళిద్దరు భవిష్యత్తులో ఒకటే అవకాశం ఉంటది అనిపిస్తుందా? ఉండొచ్చు, సేమ్ కమ్యూనిటీ కదా. నాలాంటి వత్తాలంటే ఇద్దరు ఒకటి అవుతారు. హరీష్ రావు ఫీలింగ్ ఎంత వాడెంత మనం ఉందనే ఫీలింగ్ ఉంటదిగా ఎవరికి?
ఒకవేళ మాట్లాడుకుంటే మనకంట వాళ్ళకంట వాళ్ళకి కావరం పడితే అందరికీ ఉంటుంది అది. వాళ్ళకి కావరం బాగుంటే వీడెంత వాడెంత అంటే నువ్వెంత అంటారు పబ్లిక్. బల్బు ఎవరికొస్తాడు? ఇప్పుడు నువ్వు బెంజ్ కొను, 100 కోట్ల కారు కొను, పబ్లిక్ ఎక్కించుకుంటున్నావా? మరి నీకు ఎంత ఉంటుంది? మాకు ఎందుకు నీకు ఎంత ఉంటే? నీ ఇంట్లో పాశ్యం మేము నేను నీకు రాము కదా. వాళ్ళకి ఎంత బల్బు ఉన్నా మా దగ్గరకు వచ్చినప్పుడు నమస్తే పెడితేనే నమస్తే పెడతాం. ఓకే, అంతేగాని నువ్వు తిడతా, నువ్వు రుబాబిగిరి చేస్తా, పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తా అంటే పండవిడి దొక్కుతాం. పాలిటిక్స్ లో ఖచ్చితంగా గాడ్ ఫాదర్ ఉండాలంటారు ఎదగాలంటే. సో కొంతమందికి ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఉండరు గాడ్ ఫాదర్. సో మీరు యంగ్స్టర్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ కానీ ఒక పొలిటీషియన్ సపోర్ట్ కానీ ఉందా మీకు? ఇవాళ బాధాకరమైన విషయం ఇది. అస్సలు ఇంటర్వ్యూలో మంచి ప్రశ్న ఇది. నాకే కాదు, తెలంగాణలో ఎదుగుదామనుకుంటున్న మంచి మంచి పొలిటికల్ లీడర్స్ కి, యంగ్స్టర్స్ కి 25 నుంచి తీసుకోండి, ఎవరికి గాడ్ ఫాదర్ లేడు. అంతా స్కామ్ ఫాదర్సే ఉన్నారు, అంతా స్కామర్లే ఉన్నారు. వీడు వస్తే నీ దగ్గర ఎంతమంది ఉన్నారా అని అడుగుతారు. నీ ఆశయం ఏందిరా, నువ్వేం చెప్తావురా, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తావు. నీ దగ్గర ఒక 100 మందిని పట్టుకురాగలుగుతావు మీటింగ్ కి. మరి వీనికి ఏదైనా పని చేసి పెడతాడు అంటే క్వార్టర్ పైసలు, వాళ్ళందరికీ 100 రూపాయలు, నువ్వు 5,000 ఉంచుకో అంటే ఏం చేస్తున్నావు? అని లేబర్ని తయారు చేస్తున్నావు. వాడు ఏమైదామని వచ్చాడు నీ దగ్గరికి. సో గాడ్ ఫాదర్ అనేది నాకని కాదు, తెలంగాణలో ఎవరికి లేదు, జోకుకుంటూ కూర్చోవాలి. గాడ్ ఫాదర్ అంటే ఏంటి అంటే వీళ్ళ అర్థం రాజశేఖర్ రెడ్డి ఈజ్ ద రియల్ లీడర్, చంద్రబాబు నాయుడు ఈజ్ ద రియల్ లీడర్, దీస్ ఆర్ ద రియల్ లీడర్స్, కేసీఆర్ ఈజ్ ద రియల్ లీడర్. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుంది అంటే కొట్లాడేవాడికే కత్తిస్తారండి వాళ్ళు. ఇలా కౌశిక్ రెడ్డిని చూడండి ఎంత సపోర్ట్ చేస్తుంది వాళ్ళ పార్టీ, ఎంత లేపుతుంది. కౌశిక్ రెడ్డి స్ట్రెంత్ ఎవరు అంటే కేటీఆర్, కేసీఆర్. ఇలా ఆ రేంజ్లో వాళ్ళు కొట్లాడుతారు. బల్కసుమన్ కూడా కొట్లాడిండు అంటే అంత స్ట్రెంత్ ఇచ్చారు. ఆ ఎస్సీ పిల్లగాడు బాగా ఎస్సీలను అది చేసిండు ఇది చేసిండు అందాం అనుకో, మరి బల్కసుమన్ అంత మంచిగా చూసుకోలేదా? మీరే చెప్పండి. రైట్, సొంత కొడుకులాగా చూసుకున్నాడు, స్ట్రెంత్ ఇచ్చిండు, కొట్లాడాడు అన్నాడు. రేవంత్ రెడ్డిని ఆ రేంజ్లో తిట్టిండు బల్కసుమన్. మీరు ఆలోచించండి, వాళ్ళ దగ్గర ఉన్నది అది బీఆర్ఎస్ తోటే కథ. అంటే కొట్లాడే వానికి ఒక ఆయుధం ఇచ్చి ఇంత డబ్బులు సమకూర్చి మేమున్నాం, నువ్వు ముందుకెళ్ళి కొట్లాడు అంటారు. సరే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ తర్వాత అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక యూనిటీ ఉంది బీఆర్ఎస్లో. కాంగ్రెస్ లేదు, ఎవడైతే కొట్లాడుతాడో వాళ్ళు దొక్కేసేయండి. అట్లా అంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది. సో ఈ కాంగ్రెస్ని బీఆర్ఎస్ని టాలీ చేసి చూసినప్పుడు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది పక్కకు పెడితే రాజకీయంగా ఎవడు ఎవడికి సపోర్ట్ చేస్తుండు, కొత్త నాయకత్వానికి ఎవడు సపోర్ట్ చేస్తుండు అని చూస్తే వీళ్ళు బాగా కొత్త నాయకత్వాన్ని లాగేసుకొని వానికి ఎలా రాజకీయాల్లో ఉండాలి అనేది నేర్పిస్తూ ఇప్పుడు కేటీఆర్ కానీ కొత్తగా కూడా నా యంగ్స్టర్ కొంచెం బయట మంచిగా చేస్తుండు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి పోలీసుల నుంచి థ్రెట్ ఉంటే నేనున్నా అని హామీ ఇచ్చి వాడికి లీగల్ ఎయిడ్ ఇస్తుండు. ఫస్ట్ ఎయిడ్తో పాటు లీగల్ ఎయిడ్ ఇస్తుండు. రైట్, కాంగ్రెస్లో చక్రధర్ ట్యాపింగ్ మీద కొట్లాడితే స్థిరాస్తి వ్యాపారి, రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాంగ్రెస్ అని చెప్పుకోరు, ఎంత దౌర్భాగ్యం. సో కాంగ్రెస్ అనేది ఈ 3 ఏళ్ల తర్వాత 20 ఏళ్ళ దాకా కనిపించేది. అంటే మీ పిల్లలకి ఒకటి కాంగ్రెస్ అని ఉందని కూడా మీకు తెలియదు. అంతేనా? అంతే, డామ్ షూర్. అండ్ బీసీ పార్టీలు రావాలి, రీజనల్ పార్టీలు తెలంగాణలో వస్తే నేను ఒక నాలాంటి వాళ్ళు ఇంకా మిగతా పార్టీలు మారండి అంత సోదండి, ఎవడైనా మారుతాడు, మారంది ఎవడు? ఇప్పుడు ముఖ్యమంత్రి మారలేదా? బీఆర్ఎస్ లో చేయలే, టీడీపీలో చేయలే, ఎన్ని చేయలే అండి. ఇప్పుడు కాంగ్రెస్ లో లేడా? పార్టీలు మారిండు అనేటోడు మీ అన్న ముడి కింద ఏముందో చూడు, 6 పార్టీల వాసన కనిపిస్తుంది. నాదేముందిరా బాబు, నేను ఏ అధికార పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చాను. నేను అదే ఆలోచించాలి ఫస్ట్. దాని నియతిని ప్రూవ్ చేసుకోవడానికి అధికార పార్టీని వదిలేసి వచ్చిన వాళ్ళు వేసే లంగా దందాలు నచ్చక బయటకు వచ్చింది. ఎప్పుడైనా అనిపించిందా అంటే ఒక గాడ్ ఫాదర్ లేకపోవడం? హరీష్ రావు ఈయన వదిలేస్తే హరీష్ రావు పైన ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు, ఆయన లాంటి వ్యక్తి పైన కొట్లాడి చాలా వరకు డౌన్ ఫాల్ కూడా అయినారు మీరు గతంలో. మీ పని అయిపోయిందని కూడా సిద్దిపేటకు వచ్చినప్పుడు నాకు 21-22లో చెప్పినారు, చక్రధర్ గౌడ ఉండే కొట్లాడుతుండే అయిపోయింది ఆయన రోడ్డు పాలైంది. ఆ ప్లేస్ కి మీరు వచ్చినప్పుడు మానసిక క్షోభ, మానా అనుకున్నాడు రాడు, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేడు, ఎందుకురా నువ్వు హరీష్ రావుతో పెట్టుకున్నావు అని అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు.
ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎట్లుండే, ఏం ఆలోచించారు అప్పుడు? ఈవెన్ మా ఇంట్లో కూడా చెప్పారు నాకు, హరీష్ రావు జోలికి పోవద్దు. మా మదర్ చెప్పింది, నా వైఫ్ చెప్పింది, మా అంకుల్ చెప్పిండు. ఇండ్లే బయటికి జైలుకి వెళ్ళి వచ్చా కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయిపో అని చెప్పిన వాళ్ళే ఎక్కువ. నా వెల్ విషర్ నేను తప్ప మాతో ఉండే డ్రైవర్ గారు కూడా నన్ను బీఆర్ఎస్ పోమన్నాడు. పోదాం సార్, నా మాటి, నువ్వు మస్తు సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు వేరే లెవెల్లో చూసుకుంటారు, వీళ్ళంతా దొంగనా కొడుకులు, వాళ్ళు మంచో చెడో. అది ఏ ఇయర్ అండి? అది మొన్న కాంగ్రెస్ లోకి వచ్చే ముందు కూడా గవర్నమెంట్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రెషర్ పెడతా ఉన్నారు అంతటా, వాళ్ళే కరెక్ట్. జైలుకి ఏ ఇయర్ పోయినారు? 23 మొత్తం జైలే. 23 మొత్తం. ఓకే. ఫిబ్రవరి నుంచి ఆగస్టు దాకా జైలే. అంతకుముందు నేను సోషల్ సర్వీస్ లో ఉండే. 21, 22 కోవిడ్ టైంలో నార్మల్ గా ఉన్నారు. జైలుకి పోయింది 23లోనే. ఓకే. గాడ్ ఫాదర్ లేడు అని ప్రతిసారి అనిపించింది. గాడ్ ఫాదర్ అయి ఉంటే ఇలా నాకు అంత కష్టాలు ఉండకపోవచ్చు అనిపించింది. మరి తెలంగాణలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బీసీలు. మరి మాలాంటి వాళ్ళని బ్యాకప్ చేసి ఒక లాయర్ని కనెక్ట్ చేయొచ్చు, ఒక లీగల్ గా ఆయన కనిపించకుండా, ఆయన థ్రెట్ అవుతుంది అనుకుంటే ఒక ఎక్సలెంట్ క్యాండిడేట్ ని పెట్టి, సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు, వీడు మావోడే కదా అని నడిపించచ్చు. ఎందుకు నమ్మాలండి బహుజన సంఘాలని? బహుజనులు ఎందుకు నమ్మాలి? ఓ బహుజన బిడ్డ కాదా చక్రధర్? రైతుల కోసం ఖర్చు చేయలేదా చక్రధర్? ఇబ్బంది వల్లేదా? మరి బహుజన సంఘాలన్నీ ఏడవన్నాయి. మరి మా దానిలో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నారు. చక్రధర్ చేసింది మంచిగా చెడ తర్వాత అతన్ని కాపాడాలనేది ఒక పాము నీళ్ళల్లో వాడి వస్తుంటే కదా కట్టబట్టి దాన్ని బయటేస్తాం, అది కాటేసేదని తెలిసి, అంతకంటే అధ్వానం కాదు కదా. సో ఇలా ఉన్న రోజులు పెత్తందారి వ్యవస్థకి మనమే ఊతం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇక గాడ్ ఫాదర్ గా చక్రధరే కొద్ది రోజులలో కావాలనుకుంటుండు. ఇంకా 10 ఏళ్ళకైనా చక్రధర్ అనే వాడు ఒక వ్యవస్థగా మారి కొన్ని వేల మంది చక్రధరలను తయారు చేసి ఈ బీసీ మూవ్మెంట్ లో చక్రధర్ ఒక కీలక పాత్ర ఉండాలి అనేలాగా డిసైడ్ చేసుకుంటుంది. అందుకే బీఆర్ఎస్ ని కానీ, హరీష్ రావుని కానీ, మైనంపల్లి వీళ్ళంతా కాదండి నా టాపిక్. నా వాళ్ళకు కంప్లైంట్ వద్దు, ఇంకా కన్స్ట్రక్టివ్ వేలో పోవాలి. నా బీసీలకి ఏం చేస్తే నేను నాతో పాటు వాళ్ళని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లగలుగుతా అనేది నా సబ్జెక్ట్. ప్రజెంట్ మాత్రం ఎలాంటి పొలిటికల్ పార్టీలో ఎంట్రీ ఇవ్వాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి ఏది లేదు, అన్ని బీసీ సంఘాలతో కలిసి పనిచేస్తా. బీసీ సంఘాలు కూడా బీసీ పార్టీ రావాలని కోరుకుంటారు. 100% తెలంగాణలో బీసీ పార్టీ వస్తేనే ఇప్పుడు మనం మాట్లాడుతున్న డైలాగులు అన్ని సెట్ అవుతాయి. మనం సంఘాలుగా ఉంటే సాధ్యం కాదు. సంఘాల వల్ల తెలంగాణ పోరాటం జరిగింది, కానీ ఆ తెలంగాణ సెపరేషన్ అనేది రాజకీయంగానే జరిగింది. సో మనం బాగుపడాలంటే కూడా ఖచ్చితంగా పార్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది తీన్మార్ మల్లన్న పెడతాడా, ఇంకో అన్న పెడతాడా అనేది తర్వాత, పార్టీ పెట్టేదాకా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ పెడతాడు అంటారు, అది అయింది లేదు, పోయింది లేదు. అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. రైట్. చక్రధర్ గౌడ్ గారు, మంచి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.